అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 3వ తిరువాయ్మొഴി నల్కురவும் సెల్వం అనేటువంటి ఈ తిరువాయ్మొഴి. కిందటి తిరువాయ్మొഴి మిన్నెడే మడవార్ అనేటువంటి తిరువాయ్మొഴിలో పెరుమాళికి తన యొక్క ముఖాన్ని చూపించేదే లేదు అని, తనతో మాట్లాడేదే లేదు అని సంకల్పం చేసుకున్నటువంటి ఆళ్వార్ నాయకిని ఊరడెల్ల చేసి అనునయించి తన దానిగా చేసుకున్నారు పెరుమాళ్ళు. ఆ పెరుమాళ్ళ యొక్క స్వభావాన్ని చూసినటువంటి ఆళ్వార్ నాయకి భావన, ఇది ఆళ్వార్ల భావంతో చెప్పేటువంటి తిరువాయ్మొഴి నల్కురవం. ఇంతలా పోగు నంబి అని, కటకమేరేల్ నంబి అని నేను తిరస్కరించినప్పటికీ కూడా ఇంతలా నన్ను తనవాడిగా చేసుకున్నాడు అని ఆళ్వార్లకి ఒక ఆశ్చర్యాన్ని చూసినటువంటి పెరుమాళ్ళు. అంటే ఎలా చేరను అన్నటువంటి వాటిని కూడా తనలో చేర్చుకునే స్వభావం కలిగిన వాడు పెరుమాళ్ళు అని ఆశ్చర్యంతో ఉన్నటువంటి ఆళ్వార్లతోటి, ఇదేం గొప్ప ఆశ్చర్యం కాదు ఆళ్వారే, నా స్వభావమే అది, విరుద్ధమైన గుణాలని విరుద్ధమైన స్వభావాలని కలిగిన అన్నింటినీ విభూతిగా కలిగినటువంటి వాడిని నేను అని తన యొక్క విరుద్ధ విభూతికత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఆళ్వార్లకి ఈ తిరువాయ్మొഴിలో నల్కురవం అనేటువంటి ఈ తిరువాయ్మొഴിలో. అంటే ఏమిటి? విషానికి స్థానమైనటువంటి వాడు, అమృతానికి స్థానమైనటువంటి వాడు. ఈ రెండు పూర్తి విరుద్ధమైనటువంటి స్వభావాలు కదా. అగ్నికి స్థానమైనటువంటి వాడు, అగ్నిని ఆర్పేటువంటి నీటికి స్థానమైనటువంటి వాడు. అవి రెండు పూర్తి విరుద్ధమైనటువంటి స్వభావాలు కదా. అలానే సుఖానికి కారణమైనటువంటి వాడు, దుఃఖానికి స్థానమైనటువంటి వాడు. అంటే సుఖం అంటే ఆనందము అని భావిస్తూ ఉంటాం, దుఃఖం అంటే మనకు బాధను కలిగించేది అని భావిస్తూ ఉంటాం కదా. ఆ రెండు రకాలైన విరుద్ధ స్వభావాలు అవి. ఆ రెండింటినీ తనలో కలిగినటువంటి వాడు, ఆ రెండింటి స్వభావాలని రెండింటినీ విభూతిగా కలిగినటువంటి వాడు స్వామి. అంటూ ఇలా విరుద్ధమైన స్వభావాలు, విరుద్ధమైనటువంటి గుణాలు కలిగిన అన్నిటికీ నేను విభూతిగా ఉన్నటువంటి వాణ్ణి అని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయ్మొഴിలో. అందులో మనం నిన్న అవతారిక చూసుకున్నాము. మొదటి పాసురం నల్కురవం సెల్వో నరకం సువర్గముమాయ్ వెల్పగయ్యుள் నట్పుం விடமும் அமுதமுமாய் கல்வகையும் பரந்த பெருமான் என்னை ஆழ்வானே. செல்வம் மல்கு குடி திருவிண்ணகர் కండేనే. ఆనందమైనటువంటి అంటే అలాంటి చేరని వాటిని కూడా చేర్చుకునే స్వభావం, ఒక దగ్గర చేర్చే స్వభావం కలిగినటువంటి ఆ స్వామి వేయించేసినటువంటి స్థానము తిరువిన్నగర్. విన్నగర్ అంటే పరమపదం. ఆళ్వార్లు మనకి 108 దివ్య దేశాల్లో కాజిశ్రీరామ విన్నగరం, ఇది నందిపుర విన్నగరం, ఇలా పరమేశ్వర విన్నగరం, అలాగే విన్నగర్ అనే పేరు ఏమిటయ్యా అంటే పరమపదము అని అర్థం. అలా వాటికి ముందు పరమేశ్వర విన్నగరం అని, నందిపుర విన్నగరం అని, కాజి శ్రీరామ విన్నగరం అని, అలా ఇంకొక పేరుతోటి కలిసి ఉన్నాయి ఆ దివ్య దేశాలన్నీ. అలా ఏమీ లేకుండా నేరుగా తిరువిన్నగర్ అనేటువంటి విలక్షణమైన నామాన్ని కలిగినటువంటి ఊరు ఇది. ఆ ఊర్లో వేయించేసుకున్నటువంటి స్వామి యొక్క సర్వేశ్వరత్వాన్ని, పరత్వం కలిగినటువంటి స్వామి ఈయన అని కిందటి తిరువాయ్మొഴിలో ఆయన యొక్క సౌలభ్యాన్ని అనుభవించినటువంటి ఆళ్వారు ఏమీ సౌలభ్యాన్ని అనుభవించారంటే, ఆశ్రయించినటువంటి వాళ్ళ విషయంలో ఆశ్రయించినటువంటి వాళ్ళని పొందటం కోసం తాను ఎంతకైనా తగ్గి ఉంటాడు, వాళ్ళ దగ్గరికి తానే వచ్చేటువంటి స్వభావం కలిగిన వాడు అని ఆయన యొక్క సౌలభ్య గుణాన్ని అనుభవించిన ఆళ్వారు ఈ తిరువాయ్మొഴിలో ఆయన యొక్క పరత్వంలో కూడా విభిన్న విభూతికత్వాన్ని భావిస్తున్నారు.
అనుభవిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయిమొழிలో. నిన్న దీనికి అవతారిక అయిపోయింది కదా. మొదలు తిరువాయిమొழிలే అని మొదటి పాటు అనేది చూడండి 108వ పేజీలో. విరుద్ధ విభూతి గణాన సర్వేశ్వరనే తిరువిన్నగరిలే కాణపెట్టేన్ ఎంగిరారు. విరుద్ధ విభూతులు కలిగినటువంటి సర్వేశ్వరుడిని తిరువిన్నగరిలే కాణపెట్టేన్, ఈ తిరువిన్నగరనే దివ్యదేశంలో నేను సేవించాను అంటున్నారు ఆడవాళ్ళు. నల్కొరవం చెల్వం. నల్కొరవం అంటే దారిద్ర్యం, అంటే కొరత కలిగి ఉండేది దారిద్ర్యమే కదా. చెల్వం అంటే సంపద. అది కుయదిరి తట్టాన ఐశ్వర్యము. దారిద్ర్యానికి పూర్తి వ్యతిరేకమైనటువంటిది ఐశ్వర్యం కదా. ఆ ఐశ్వర్యాన్ని నరకం సువర్గము. నరకం అంటే దుఃఖైకతానమాన నరకము, సుఖైకతానమాన స్వర్గము. నరకం సువర్గం. మొదటిదేమిటి? దారిద్ర్యము సంపద. రెండవది నరకము స్వర్గము. దారిద్ర్యం అంటే ఏమీ లేకపోవటం. అది ఎదురు తట్టాన ఐశ్వర్యం అంటే పరిపూర్ణంగా సంపద కలిగి ఉండటం. నరకం అంటే దుఃఖాన్ని మాత్రమే ఇచ్చేటువంటిది. స్వర్గం అంటే సుఖాన్ని మాత్రమే ఇచ్చేటువంటిదైనా వెల్పగయుం నట్పుం వెల్పగయుం అంటే శత్రుత్వ భావన, నట్పుం అంటే స్నేహ భావన. సమాధానத்திலே மீடு மதன்னீரே வென்றே విడవేణుం ఎన్ను పగయ్యం వినవేండుం ఎన్ను పగయ్యం. సమాధానంతో వెనుదిరగకుండా నేను వీరిని జయించే తీరాలి అని చెప్పేటువంటి పగ, అదుపు ఎదురు తట్టాన ఉరవం, దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఉరవం, సంబంధము, స్నేహభావము. వేడము అముదముమాయ్. వేడము అంటే విషము, అముదముమాయ్ అమృతము. విషము అమృతం. ముడితే విడువదాన విషము పోన వేరే మేట్కవత్తాన అమృతముమాయ్. మొత్తం పాత్రంలో ఉన్న ప్రతిపదాన్ని అర్థం చెబుతున్నారు ఇక్కడ. ఇది ముడితే విడువదాన విషము, నశింపచేస్తే తప్ప విడవనటువంటిది విషం. పోయిన ప్రాణాలను కూడా తిరిగి తీసుకురాగలిగేటువంటిది అమృతం. పోన ఉయిరే మీట్టుతాన భోగ్యము మానయిరే అమృతం, భోగ్యము మాయిరే అమృతం ఇరుప్పదు. పోయిన ప్రాణాలని తిరిగి తీసుకొచ్చి మీట్టు తాన్ భోగ్యము మాయిరే, అదే భోగ్యముగా ఉండేటువంటి అమృతం కూడా. అనిష్టమాన దారిద్ర్యం గలోడు ఇష్టమాన ఐశ్వర్యాదిగలోడు వాసేరా తదియత్వ ఆకారత్తాలే ఇవర్కు ఉద్దేశ్యమా ఇరుక్కుమిరే. అనిష్టమైనటువంటి దారిద్ర్యాది గలోడు. ఇక్కడ దారిద్ర్యము మొదలైనటువంటి అంటే దారిద్ర్యము, నరకము, మరలానేమో ఇంకా విషము, అదిగో శత్రుత్వ భావన, ఇవన్నీ దారిద్ర్యాదులు అంటే మొదలైనవంటే. ఇష్టమాన ఐశ్వర్యాదిగలోడు అంటే వాటికి పూర్తి వ్యతిరేకమైనటువంటివి సెల్వము, స్వర్గము, నట్పం, అమృతం. ఇవి పూర్తిగా అంటే దరిద్రము, సంపద, దుఃఖము, సుఖము, తర్వాత శత్రుత్వ భావన, మిత్రత్వ భావన, విషము, అమృతము. ఇవన్నీ కూడా ఇది దారిద్ర్యమా లేదా ఇష్టమైనటువంటి ఐశ్వర్యమా అనేటువంటి తారతమ్యం లేకుండా, ఇది విషమా అమృతమా అనే తారతమ్యం లేకుండా, ఇది శత్రుత్వమా మిత్రత్వమా అనేటువంటి భావన లేకుండా, తారతమ్యం లేకుండా తదీయత్వ ఆకారత్తాలే వరకు ఉద్దేశ్యమా ఇరుక్కుమిరే. ఇవన్నీ కూడా తదీయత్వ ఆకారత్తులే, ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించేటువంటివే అనే భావనతోటి ఇవన్నీ కూడా ఆళ్వార్లకి కోరుకోదగినవిగానే ఉంటాయి. అంటే తదీయత్వ భగవంతునికే చెందినవి కాబట్టి అవన్నీ ఆళ్వార్లకి స్వీకరించదగినటువంటివే. సుఖం కాబట్టి స్వీకరిస్తాము, దుఃఖం కనుక విడిచిపెట్టేద్దాం. అమృతం కనుక స్వీకరించేటువంటిది, విషం కనుక విడిచిపెట్టేటువంటిది, శత్రుత్వ భావన విడిచిపెట్టాలి, మిత్రత్వ భావన స్వీకరించాలి అనేటువంటి తారతమ్యం లేదు. శత్రుత్వమా మిత్రత్వమా విషమా అమృతమా అనే సుఖమా దుఃఖమా నరకమా స్వర్గమా ఏం తారతమ్యం లేదు. ఎందుచేత ఇవన్నీ సుఖమైనా ఆయనదే, దుఃఖమైనా ఆయనదే, స్వర్గమైనా ఆయనదే, నరకమైనా ఆయనదే. కాబట్టి తదీయత్వ ఆకారంతో ఇవన్నీ కూడా ఆయనకు ఉద్దేశ్యముగా ఉండేటువంటి. ఆయ్ ఎన్నదు ప్రతిపదం చేత్తు కొల్వదు. ఆయ్ అంటే ఏమిటి? నల్కొరవం ఆయ్, సెల్వం ఆయ్,
நரகமும் நரகும் ஆய், சுவர்க்கமும் ஆய், வெல்பகையும் ஆய், నత్వం ఆయ్, విడముం ఆయ్, అముదముం ఆయ్. అంటే నలుగురు దరిద్రము ఆయనే, సంపద ఆయనే, స్వర్గము ఆయనే, నరకము ఆయనే, శత్రుత్వం ఆయనే, మిత్రత్వం ఆయనే, విషము ఆయనే, అమృతము ఆయనే అని అన్ని పదాలకి కూడా ఆయ అనేటువంటిది చేర్చుకోవాలంటూ అలా పల్వగయ్యం పరంద పెరుమాన్ ఈ రీతిగా అనేక విధాలుగా వ్యాపించి ఉన్నటువంటి స్వామి పల్వగయ్యం పరంద పెరుమాన్ జ్ఞానాదికి నాన తాను కూడా విభూతి అయిపే చెప్పు పల్వగయ్యం అనేక రీతులుగా వ్యాపించి ఉన్నటువంటి స్వామి. ఎందుకు ఎంత పల్వగయ్య అని ఎందుకు అంటున్నారు ఆళ్వార్లు ఇక్కడ అంటే జ్ఞానాదికి నాన తాను కూడా విభూతి అయిపే చెప్పుకు నాస్యంతో విస్తరస్యమే ఎన్ను ఇళత్తుగై వాంగినత్తై ఇళత్తుగై ఏమిటట పరమాత్మ కూడా తన యొక్క విభూతిని మొత్తం చెప్తూ నాస్తి అంతః విస్తరస్య మే విస్తరస్య నాస్తి అంతః నేను వ్యాపించిన విధానంలో అంతమేమి లేదయ్యా అని భగవద్గీతలో 10వ అధ్యాయంలో తానే చెప్పాడు. ఏమిటట భగవద్గీతలో చెప్పినది మొత్తం ఏమిటి? నేను అన్నింటిలో ఉన్నాను, విషంలో నేను అదే సర్పాలలో వాసుకుని నేనే అని, పర్వతాల్లో ఫలానదాన్ని మేరు పర్వతాన్ని నేనే అని, అన్నింటిలో విభూతి యోగంలో 10వ అధ్యాయం విభూతి యోగం. ఆయన ఈ విభూతిలో దేన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి దాన్ని అన్నింటినీ తెలియజేసేటువంటిది విభూతి యోగం. అలా ఈ తిరువాయిమడి ఏం తెలియజేస్తుందట విభూతి యోగాన్ని. ఏది ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అందులో ఉన్నాడని. కానీ వీటన్నింటినీ కలిగినటువంటి వీటన్నింటినీ నువ్వు చెప్పావయ్యా, నాకు విశ్వాసం కలిగేది ఎలాగా అంటే చూపించింది విశ్వరూప సందర్శన యోగంలో కదా. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండటం అనేటువంటిదేమో విభూతి యోగము, ఆడవాళ్ళకి వాటన్నిటినీ దర్శింపచేయటం అనేటువంటిది విశ్వరూప సందర్శన యోగంలో వలె అర్జునుడికి ఎలాగైతే విశ్వరూప సందర్శనం మొత్తం తనలో ఉన్నటువంటివన్నీ చూపించాడో అలా ఇక్కడ ఆడవాళ్ళకి చూపిస్తున్నారు అన్నట్లుగా, అలాంటి జ్ఞానాధికుడైనటువంటి సర్వేశ్వరుడు కూడా తన యొక్క విభూతిని చెప్పే సమయంలో నాస్తి అంతా విస్తరస్యమే అని ఎలైత్తుగై వాంగినత్తే ఇత్తనై ప్రేమత్తిల్ కనబడ ఏవర్కు చొల్లపోగాదిరే అనే జ్ఞానాధికుడైనటువంటి స్వామే చెప్పలేకపోయాడు తన యొక్క విభూతి ఇంత అని. కానీ ఆడవాళ్ళు కూడా చెప్పలేకపోతారట. ఎందుకని? ఆయన జ్ఞానం కలిగినటువంటి వారు. కానీ మన ఆడవాళ్ళ జ్ఞానం లేదా అంటే జ్ఞానానికి మించి ప్రేమ కూడా ఉన్నది. ఆ ప్రేమతోనే కదా 4 దివ్య దేశాల్లో శరణాగతి చేయటం, పక్షుల్ని దూతలుగా పంపటం, ఊడలు ప్రణయ కలహాన్ని చేయటం, పోగునంబి అని దూరంగా తోసివేయటం, ఆయనకు ముఖం చూపించకూడదు అనేటువంటి భావనతో ఇంత ప్రేమ కలిగినటువంటి ఆడవాళ్ళకి ఎవరికి చల్లపోగాదిరే అంటే జ్ఞాన దశలో అయితే ఇలాంటి వాడు అలాంటి వాడని చెప్పగలుగుతారు. కానీ ఇప్పుడు ప్రేమ దశలో ఇవన్నీ గుర్తొస్తాయా? అవి చెప్పేటంత శక్తి ఉండదట వాళ్ళకి. శక్తి ఉండదంటే వాటి దాకా వెళ్ళదు వీళ్ళ భావన అనేటువంటిది. ఆనాలు సిరిదు పేసిన రాగము వేణుమిరే. అయితే సిరిదు పేసిన రాగము కొంచెం చెప్పినప్పటికీ కొంచెమైనా పేసిన రాగము వేణుమిరే ఏదో కొంచెమైనా చెప్పాలి కదా అని అలాగా కొంచెం చెప్పిన తరువాత ఇంకా అనేకం ఏమని పల్వగయ్యం పరంద పెరుమాన్ అన్నారు కదా. ఏదో కొంచెం చెప్పిన తర్వాత పల్వగయ్యం అనేక రీతులుగా వ్యాపించినటువంటి స్వామి అని చెప్తూ ఉన్నారు. అనేకాలు అని చెప్తూ వస్తు తనకు విశేషణత్తయ్యే ప్రతీతి ఎల్లయ్యిరే. ఇంకా ఇవన్నీ చెప్పినటువంటివన్నీ కూడా ఆయనకి విశేషణాలే కదా. నల్కొరవం అంటే దారిద్ర్యం అనేటువంటిది ఒక విశేషణం, సెల్వు అంటే సంపద అనేటువంటిది ఒక విశేషణం, నరకం అనేటువంటిది ఒక విశేషణం, స్వర్గం అనేటువంటిది ఒక విశేషణం, విషం అనేది ఒక విశేషణం, అమృతం అనేటువంటిది ఒక విశేషణం, శత్రుత్వం, ఇలా అన్ని కూడా ఆయనకి విశేషణాలే కదా. ఏమండి వస్తు తనకు విశేషణత్తయ్యే ప్రతీతి ఎల్లయ్యిరే. ఎవరినైనా ఒక వ్యక్తిని గురించి చెప్పాలి అంటే విశేషణాలతో చెప్పగలరు తప్ప ఏ విశేషణం లేకుండా చెప్పడానికి సాధ్యం కాదు. ఇదిగో పలానా వ్యక్తి అని మనం చెప్పామనుకోండి, ఒక వ్యక్తిని మనం చూడగానే ఒక వ్యక్తినో ఒక వస్తువునో దేన్నైనా సరే మనం చూసినప్పుడు
దాన్ని గుర్తు పెట్టుకోవడానికి దానికి ఉన్న విశేషణాలను గుర్తు పెట్టుకుంటాం. ఒక వ్యక్తి మనకు పరిచయం అయ్యారు, ఆ వ్యక్తిని చూడగానే ఈయన లావుగా ఉన్నారనో, సన్నగా ఉన్నారనో, నల్లగా ఉన్నారనో, ఒత్తైన జుట్టు కలిగినటువంటి ఆవిడను, లేదా పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి ఆవిడను, ఏదో ఒక విశేషణాన్ని, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళను, ఇలా ఒక వస్తువుని, ఒక వ్యక్తినో వస్తువునో, ఇప్పుడు గడియారం అన్నారనుకోండి, ఇది సమయాన్ని చూపించేటువంటిదనో, సమయాన్ని చూపించడం అనేటువంటి దానికి ఉన్న విశేషణం. అలా విశేషణంతో తప్ప ఆ వ్యక్తిని మనం గుర్తుంచుకోలేము. ఇక్కడ విశేషం ఏం చెప్పారండి అని, అన్ని విశేషణాలే కదా. ఇదిగో స్వర్గం తానే, నరకం తానే, అమృతం తానే, విషముం తానే, సరే ఇవన్నీ కలిగినటువంటి వాడు పెరుమా. ఎక్కడున్నాడండి ఈయన? తిరువెన్నగర్. అంటే ఏమిటి? తిరువెన్నగర్ లో ఉన్నటువంటి స్వామి, అది కూడా ఒక విశేషణమే కదా. ఇప్పుడు ఇవన్నీ గుణాలేంట, ఇవన్నీ చెప్పారు. స్వర్గము తానే, నరకము తానే, అమృతం తానే, విషం తానే అని విశేషణాలన్నీ చెప్పారండి. ఈయన ఎక్కడున్న, ఇవి విశేషణాలు. సరే ఎక్కడున్నాడండి ఈయన? తిరువెన్నగర్ లో ఉన్నాడు, అది ఒక విశేషణమే కదా. ఆ తిరువెన్నగర్ లో ఉన్నటువంటి స్వామి ఎవరండి? పెరుమాళ్. పెరుమ్ అంటే పెద్దనైనండి ఆయన, అది కూడా ఒక విశేషణమే కదా. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పాలన్నా ఒక విశేషణం కావాలి, ఎలాంటి వాడు అని చెప్పాలన్నా విశేషణం కావాలి. అదే మనం చెప్పుకున్నట్టుగా లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనం గుర్తు పెట్టుకోవాలంటే ఆ వ్యక్తిలో ఉన్న ఒక విశేషణాన్ని మనం గుర్తు పెట్టుకొని ఆ వ్యక్తిని మనం భావించినట్లుగా, అలా వస్తుతనకు విశేషణత్తయ్యొజ ప్రతీతి ఇల్లయిరే, అలా ఏ వస్తువుకైనా విశేషణాలు లేకుండా దానికి గుర్తింపు అనేది ఉండదు కదా, దాన్ని మనం తెలుసుకోలేం కదా. అలా అంటే ఇక్కడ అన్ని ఇప్పుడు చెప్పినటువంటి విశేషణాలన్నీ కూడా పరమాత్మకు సంబంధించినటువంటివి. అంటే ఇవన్నీ కలిగినటువంటి వాడు ఏమిటివి? దారిద్ర్యము, స్వర్గం, నరకం, ఇవన్నీ కలిగినటువంటి వాడు పరమాత్మ. అంటే అవి విశేషణాలు పరమాత్మకి, విశేష్యము స్వామి అని ఇన్ని విశేషణాలు కలిగినటువంటి విశేషమైనటువంటి వాడు స్వామి అని తెలుస్తూ ఉంటే, అంటే ఎవరిని మనం తెలుసుకోవాలన్నా విశేషణాలు లేకుండా విశేష్యము మనకి గోచరం కాదు. అయితే నిర్విశేషం వస్తు ఎన్ను విశేషణ రహితమాగా మాయావాదం సొల్లుగిరారండే. ఏమండి, విశేషం లేకుండా విశేషం జ్ఞానగోచరం కాదు అంటున్నారు కదా. అంటే మాయావాదులు ఏం చెబుతారు? నిర్విశేషం వస్తు, ఏ విశేషణాలు లేనటువంటిదండి పరమాత్మ అని నిర్విశేష వస్తువుగా చెప్తారు కదా అద్వైతులు. మరి అలా చెప్తున్నారా ఆళ్వార్లు? అంటే కాదండి, విశేషణాలతోటి కూడి ఉన్నటువంటి వాడే పరమాత్మ అని చెప్తున్నారు. అంగనే యాగిల్ మోక్ష శాస్త్రం తాన్ వేండావే, అంగనే యాగిల్. అలా అయితే ఏ విశేషణాలు లేనటువంటి వాడు పరమాత్మ అని చెబితే మోక్ష శాస్త్రం తాన్ వేండావే, మోక్ష శాస్త్రం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఎందుకని? మోక్ష శాస్త్రం ఏం చెప్తూ ఉన్నది? విశేషణాలతోటి కూడినటువంటి పరమాత్మని. అది మోక్ష శాస్త్రము సవిశేష బ్రహ్మ ప్రతిపాదకం వజియా నిర్విశేష వస్తు ప్రతిపాదకం ఇల్లామయ్యాలే. మోక్ష శాస్త్రం అనేటువంటిది సవిశేషమైనటువంటి పరమాత్మని తెలియజేస్తుంది తప్ప, ఏమిటి సవిశేషం అంటే? సవిశేష బ్రహ్మ ప్రతిపాదకం, విశేషణాలతోటి కూడినటువంటి పరబ్రహ్మని తెలియచేస్తుంది తప్ప నిర్విశేషమైనటువంటి బ్రహ్మని తెలియచేయదు. కనుక ఇక్కడ ఆళ్వారు నిర్విశేషమైనటువంటి పరమాత్మని చెప్పే మాయావాదులు లాంటి వారు కాదండి, విశేషణాలతో కూడుకున్నటువంటి పరమాత్మని తెలియచేస్తున్నారు. పరమాత్మని తెలుసుకోవాలి అంటే ఎప్పుడైనా ఆయన్ని విశేషణాలతో తప్ప మనం విడిగా ఏ వస్తువు ఉండదు. కనుక అలా విశేషణాలు వేసి చెప్తున్నారు ఆళ్వార్లు. సరే, వస్తు సద్భావం కొళ్ళుం బోధు విశేషణం వ్యావర్తకమాయ్ అల్లదిరాదు. వస్తు సద్భావం కొళ్ళుంబోదు, ఆ వస్తువుని మనం స్వీకరించేటప్పుడు కూడా విశేషణం వ్యావర్తకమాయ్ అల్లదిరాదు. ఆ విశేషణం లేకుండా ఆ వస్తువునే మనం ఎలా వ్యావర్తకమాయ్ అల్లదిరాదు అంటే విశేషణం లేకుండా ఏ వస్తువు ఉండదండి. ఎందుకని? కింద ఇస్తున్నారు చూడండి. ఎవరైనా పరమాత్మని కింద అలయ విలందాను రుంబదంలో మోక్ష శాస్త్రమానదు
సవిశేష బ్రహ్మత్తై ప్రతిపాదిక్రదువర్య నిర్విశేష బ్రహ్మత్తై ప్రతిపాదియామయ్యాలే బ్రహ్మం నిర్విశేషం ఎన్న పోదే వ్యర్థమాం ఎన్నపడి మోక్ష శాస్త్రం అనేటువంటిది పరమాత్మని విశేషాలతో కూడిన విశేషణాలు కలిగినటువంటి బ్రహ్మని ప్రతిపాదిస్తోంది తప్ప మోక్ష శాస్త్రం ఏ విశేషాలు లేనటువంటి పరమాత్మని ప్రతిపాదించదు. అంతేత బ్రహ్మం నిర్విశేషం ఎన్న పోదే పరమాత్మ తత్వం నిర్విశేషం ఏ విశేషాలు లేదు అని చెప్పామంటే మోక్ష శాస్త్రం వ్యర్థమవుతుంది అని. యద్వా లేక మాయావాది పక్షத்தில் మాయావాదుల పక్షంలో జ్ఞానాత్ మోక్షం ఎంగయ్యాలే జ్ఞానము వలన మోక్షం అంటారు వాళ్ళు. అయితే నిదిధ్యాసితవ్య ఎన్నుం నియమాదిகளோட கூட ఉపాసనత్తై విధిక్కిర మోక్ష శాస్త్రం వ్యర్థమెన్నపడి జ్ఞానాత్ మోక్షం అంటాడు కనుక మాయావాది అలా అంగీకరిద్దామంటే మోక్ష శాస్త్రం ఏం చెప్తుంది పరమాత్మ గురించి? నిదిధ్యాసితవ్య అంటే ఉపాసించదగినటువంటి వాడు పరమాత్మ అని చెప్తుంది కనుక ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఉపాసించాలి అంటే ఎలా ఉండాలి? ఏదో కొన్ని విశేషణాలు పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి వాడు, తామరల వంటి శ్రీహస్తాలు కలిగినటువంటి వాడు, దండపండు లాంటి అగరాలు కలిగినటువంటి వాడు, ఏదో ఒక విశేషణం ఉండాలి కదా ఆయన్ని ఉపాసన చెయ్యాలి అంటే. కానీ ఈ విశేషణాలు లేకపోతే కనుక ఉపాసన చేసేటువంటి వాళ్ళకి విషయం ఉండదు కనుక ఏం చెప్తున్నారు ఇక్కడ? వస్తు సద్భావం కొల్లుంబోదు విశేషణం వ్యావర్తకమాయ్ అల్లదు విరాదు. విశేషణం ఉండే తీరా అంటే విశేషణం లేకుండా ఆ వస్తువుని మనం ఉపాసించటానికి కూడా కుదరదు అంటూ ఒండ్రుక్కు ఒండ్రు విశేషణమాంబోదు అన్యయోగ వ్యవచ్ఛేదం పన్నికొండల్లదు విశేషణమాగమాటాదు. ఒకదానికి ఒకటి విశేషణమైనప్పుడు అన్యయోగ వ్యవచ్ఛేదం పన్నికొండల్లదు విశేషణం ఆగమాటాదు. ఒకదానికి ఒకటి విశేషణమైనప్పుడు అసలైన ఇక్కడ ఇంకొక సందేహం ఏమండి, ఒక వస్తువుని చెప్పేటప్పుడు దానికి విశేషణాలు ఎందుకండి, ఎందుకు చెప్పాలి అంటే ఇది మనం చెప్పేటువంటి గుర్తులను బట్టి ఇదిగో ఆ వ్యక్తి చాలా తెలివైనటువంటి వాడన. తెలివైన వాడంటే చూడగానే తెలియదు కదా అది ఆ వ్యక్తి నల్లగా ఉన్నాడను పొట్టిగా ఉన్నాడను అని చెబితే ఆ వ్యక్తిని మనం గుర్తు ఏంటి ఎవరైనా పలానా వాడు అంటే ఆ నల్లగా ఉన్నటువంటి వ్యక్తా అని మనం అడిగామనుకోండి అంటే వీళ్ళు చెప్పినటువంటి విశేషణాలను బట్టి అది ఆ వ్యక్తినే తెలియచేసేటట్లుగా ఉంటుంది కనుక విశేషణాలు ఎందుకు కావాలి? మిగిలిన వాళ్ళు కాదండి ఈ వ్యక్తే అని తెలియచేయటం కోసం. ఒక కుండ అన్నాం అనుకోండి, కుండ అంటే ఎలా ఉంటుంది? మట్టి కుండ అయితే మట్టితో చేయబడిన ఎర్రగా ఉంటుంది, ఇలా కొంచెం మధ్యలో లావుగా ఉంటుంది, మూతి సన్నగా ఉంటుంది అని ఇవన్నీ చెప్పగానే ఏమిటి కుండ అని మనమే అడుగుతాం. అలానే కదా, అలా అంటే నువ్వు చెప్పినటువంటి గుర్తులను బట్టి దానికి ఆ గుర్తులను బట్టి ఆ విశేషణాలను బట్టి నువ్వు కుండని గ్రహించినట్లుగానే అందుకనే విశేషణాలు ఉండాలి. ఏ వస్తువుకైనా విశేషణాల ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. ఇలా పొట్టలావుగా ఉంటుంది, మూతి సన్నగా ఉంటుంది అని ఇలా చెప్పగానే మనం అదేదైనా వస్త్రమా లేకపోతే ఇంకొక వస్తువా అని భావించే అవకాశం ఉండదు కదా. అది కుండని మాత్రమే తెలియజేస్తుంది కదా. అది వస్త్రము కాదు, ఓ చెట్టు కాదు, ఓ చేమ కాదు, అది కుండండి అని తెలిసినట్లుగా అలా ఒక వస్తువుని చెప్పడానికి ఒక పదార్థాన్ని చెప్పడానికి విశేషణాలు ఎందుకు ఉండాలి అంటే నువ్వు చెప్పేటువంటి విశేషణాలతోటి తెలియచేయబడేటువంటి వస్తువు ఇది అని తెలియటం కోసం. అందుకనే ఆడవాళ్ళు ఇన్ని విశేషణాలు వేసి చెప్పారు పెరుమాళకి. ఇంగు అదే ఒండ్రుక్కు ఒండ్రు విశేషణమాంబోదు అన్యయోగ వ్యవచ్ఛేదం పన్ని కొండల్లదు విశేషణమాగమాటాదు. అన్యయోగ వ్యవచ్ఛేదం పన్ని కొండల్లదు. ఒక వస్తువుని గురించి నువ్వు కొన్ని విశేషణాలు చెప్పినప్పుడు ఇది ఆ వస్తువే ఇంకొకటి మాత్రం కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎవ్వరికీ చెందనటువంటిది. ఇప్పుడు ఏమిటి ఇక్కడ అంటే అన్యయోగ వ్యవచ్ఛేదం అంటే నువ్వు ఒక వస్తువుకి కొన్ని విశేషణాలు చెబితే కింద ఉదాహరణ ఇస్తున్నారు చూడండి. అన్యయోగ వ్యవచ్ఛేదత్తుకు ఉదాహరణం రామయేవ ధనుష్మాన్ ఎన్ను. రామయేవ ధనుష్మాన్ ధనుర్ధర రాముడు
రాముడే ధనుర్ధరుడండి. అంటే ధనుర్ధరత్వం అనేటువంటిది ఇంకెవ్వరికీ లేదండి, రాముడికి మాత్రమే ఉన్నది అని తెలియచేసేటువంటిది. అదే ಒಂದಕ್ಕೂ ಒಂದು విశేషణమాంబోదు అన్యయోగ వ్యవచ్ఛేదం పండి కొండల్లది విశేషణమాగ మాట్లాడు. ఒకదానికి ఒకటి విశేషణమైనప్పుడు అన్యయోగ వ్యవచ్ఛేదం కలిగి ఉంటుంది. అంటే రాముడు ధనుర్ధారి అన్నారనుకోండి, అది రాముణ్ణి మాత్రమే తెలియచేస్తుంది, అంతే కదా. అలానే ఇవనుక్కు ఇవనుక్కు వ్యతిరిక్తంగా అడంగలం విశేషణమాయురుక్కయ్యాలే అన్యయోగ వ్యవచ్ఛేదం పన్నవన్నాదు. అక్కడంటే ఒక విశేషణం కనుక రాముడు ఒక్కడే, రాముడే ధనుర్ధారి, రామయేవ ధనుర్ధర అంటే రాముడే ధనుర్ధారి అని చెప్పగలిగావు. కానీ ఇవన్నీ చాలా విశేషణాలు ఉన్నాయి కదండి. ఇవనకు ఇక్కడ పరమాత్మకి తాను తప్ప మిగతావన్నీ కూడా ఆయనకే విశేషణాలు కావటం చేత అన్యయోగ వ్యవచ్ఛేదం పన్నవన్నాదు. అన్యయోగ వ్యవచ్ఛేదం ఇది ఈయన కాదండి, రాముడే ధనుర్ధారి అని చెప్పినట్టు అక్కడ ఒక విశేషణంతో కాబట్టి మనం నిరూపించగలిగామండి. కానీ ఇక్కడ భగవంతుడికి అనేక విశేషణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్యయోగ వ్యవచ్ఛేదం చేయడానికి వీల్లేదు. ఎందుకని? భగవంతుడి కంటే వ్యతిరేకమైన సమస్త పదార్థాలన్నీ కూడా ఆయనకి విశేషణాలే కాబట్టి ఇది కాదు అని చెప్పగలిగేటువంటి శక్తి, ఇది ఆయనకి విశేషణం కాదు అని చెప్పగలిగేటువంటి శక్తి ఏ విశేషణానికి ఉండదు కనుక, మరి ఉండవు కనుక ఇక్కడ అన్యయోగ వ్యవచ్ఛేదం చేయడానికి వీలు కాదు. ஆனால் విరుద్ధ విశేషణంగల్ ఏక వ్యక్తిలే సంగతమాగిరపడియంగనే ఎన్నిల్. అంటే అయితే విరుద్ధ విశేషణాలని ఒకే వ్యక్తిలో కలిసి ఉండటం అనేటువంటిది ఎలా కుదురుతుందండి అంటే అయోగ వ్యవచ్ఛేదం పన్నవన్నాదు. అయోగ వ్యవచ్ఛేదం పండికొండు సంగతమాగిరదు. అయోగ వ్యవచ్ఛేదం అంటే పక్కన ఇచ్చారు అరుంబదంలో. ఇందాక రామయేవ ధనుష్మాన్ అన్నారు, రాముడే ధనుర్ధారి అన్నారు, అది అన్యయోగ వ్యవచ్ఛేదం. ధనుర్ధారి అనగానే రాముడే గుర్తొస్తారు, అది అన్యయోగం వ్యవచ్ఛేదం. అంటే ఇంకొకళ్ళకి చెందటం అనేటువంటి దాన్ని వ్యవచ్ఛేదం తీసేయటం. ఇక్కడ మరి ఇన్ని విశేషణాలు ఉంటే ఒకే వ్యక్తిలో మరి అన్యయోగ ఒక విశేషణంతో అయితే ఆయనకే చెందుతుందండి. మరి ఇన్ని విశేషణాలు ఉన్నాయి కదండి, ఇక్కడ ఎలా చెప్తారు? అయోగ వ్యవచ్ఛేదం పన్నికొండు సంగతమాగిరదు. అయోగ వ్యవచ్ఛేదం అంటే ఏమిటి? రామ ధనుష్మాన్ ఏవయన్ను, రాముడు ధనుర్ధారి ఏనండి. అంటే అయోగ వ్యవచ్ఛేదం అంటే ఇది రామునకు రామ ధనుర్ధర ఏవ, రాముడు ధనుర్ధరుడే, ధనుస్సును ధరించినటువంటి వాడని మాత్రమే. అక్కడేంటి రాముడే ధనుర్ధరుడు అని చెప్పడం వల్ల ఆయనకి మాత్రమే చెందినటువంటిది. ఇక్కడ రాముడికి ధనుర్ధారిత్వం కలిగినటువంటి వాడే కానీ రామ ధనుష్మాన్ ఏవయన్ను, ధనుష్మాన్ ధనుర్ధారియే అని చెప్పడం వల్ల రాముడికి ధనుర్ధారిత్వం లేదు అని అనుకోవడానికి వేల్లేదు. ఎందుకని? ధనుర్ధారిత్వం అనేటువంటిది కూడా ఒక లక్షణం కాబట్టి అతనికి ఆ లక్షణం ఉన్నది అని అక్కడేమో రాముడు మాత్రమే ధనుర్ధారి అని చెప్పారు, ఇక్కడ ధనుర్ధారిత్వం అనే ఒక లక్షణం కూడా ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ అంటే ఏమిటి? అయోగ వ్యవచ్ఛేదం పన్నికొండు సంగతం ఆగిరదు. అంటే అలా ఆగిరదు. ఎవరతాం అవనై అనుభవిక్కవాగిల్ ఇదిగిరదు. ఇవ్విరుద్ధ విశేషణంగలై చొల్లుగిర ఇవత్తాల్ ప్రయోజనం ఎన్నెన్నిల్. ఏమండి అంటే ఏమిటి? ఇక్కడ మొత్తం మీద టోటల్ గా చెప్పేటువంటిది ఏమిటయ్యా అంటే భగవంతుడే అన్ని పదార్థాలకి ఆశ్రయమైనటువంటి వాడు. ఆశ్రయంగా ఉండటం అనేటువంటి ఆ ధర్మం ఎప్పుడూ లేకపోవటం అనేటువంటిది ఉండదు. ఆయన అందరికీ ఆశ్రయనీయుడు అనేటువంటి విషయం తెలుస్తోంది అయోగ వ్యవచ్ఛేదం తోటి. అంటే ఆయన కంటే మిగతావన్నీ కూడా ఆయనకే విశేషణాలు కావటం వల్ల. అయితే ఇక్కడ ఇంకో సందేహం ఏమిటి అంటే ఆళ్వార్లు పరమాత్మ యొక్క పరత్వాన్ని అనుభవించాలని కదా భావిస్తున్నారు. అదే ఈ విరుద్ధ విశేషణంగా చెల్లుగురే ఇలా విరుద్ధ విశేషణాలన్నీ చెప్పి సుఖమాయనే దుఃఖమాయనే అమృతమాయనే విషయం ఇలా విరుద్ధమైన విశేషణాలన్నీ చెప్పడం వల్ల ఆయనకి ఏమిటి ప్రయోజనం? ఆళ్వార్లకి
అంటే అవనై ఒళ్ళపడి కండు అనుభవిక్క వేణుమే. మరి పరమాత్మని ఉన్నవాణ్ణి ఉన్నట్లుగా ఆయన యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి కదా. అలా అనుభవించడం కోసమని ఈయన యొక్క విరుద్ధ విభూతికత్వాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వాళ్ళు ఈ తిరువాయిమిటిలో. ఎందుకు రాజా వినుడయ భోగ స్థాన మానవోలక్కత్తోడు తిరై కోడత్తోడు వాచేరా ఎన్ పితావిన్ ఐశ్వర్యం ఎన్నిరుక్కుమరే. రాజుగారి యొక్క కుమారుడు, రాజుగారి యొక్క భోగస్థానాలైనటువంటి ఆ అంతఃపురము, ఆ సభా మండపము, వాటిని మాత్రమే చూస్తాడా? ఇది రాజకుమారుడు, ఆయన రాజుగారికి కుమారుడు. తండ్రి గారి ఆస్తి ఏమిటి ఏమిటి అన్నప్పుడు తెలుసుకుంటున్నాడు కుమారుడు. కేవలం ఆయన ఉండేటువంటి అంతఃపురము, ఆయన సభలో వేంచేసి ఉండేటువంటి ఆ సభా సదనము, వీటిని మాత్రమే చూస్తాడా ఏమిటి? చూసేటప్పుడు శిరేకోడతోడు వాసర చెరసాల వీటన్నిటిని కూడా చూస్తాడు కదా. అది కూడా ఎందుకని చూస్తాడు? అది కూడా తన తండ్రి గారి సంపదే కావటం చేత. అలానే ఇక్కడ ఆడవాళ్ళు కూడా పితావిని ఐశ్వర్యానికి అలానే ఆడవాళ్ళు కూడా సర్వేశ్వరుడి యొక్క సంపద మొత్తం చూడాలనుకున్నప్పుడు ఈ విరుద్ధ విభూతి యోగత్వాన్ని కూడా చూడాలి కదా. అది చూస్తున్నారు ఇందులో అని. ఎవరు తమకు ఇంగుండాన అనుసంధానం ముక్తనుక్కు ఎవరు తమకు ఉండాన అనుసంధానం. వీరికి ఉండేటువంటి భావన ఎలా ఉంటుందంటే ముక్తనుక్కు లీలా విభూతి అనుసంధానం పోలేరే. ఎలా? ఇప్పుడు వీటికి అసలు వీటన్నిటితోటి ఆడవాళ్ళకి ఏం పనండి? ఇప్పుడు ఇవన్నీ అంటే పరమాత్మకి, ఇవన్నీ కూడా పరమాత్మకే చెందినటువంటివి కనుక, పరమాత్మకి చెందినటువంటివి ఏమైనప్పటికీ కూడా ఆడవాళ్ళకి ఉద్దేశం పొందదగినటువంటివే కనుక. ఏ రీతిగా అంటే మనకి ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఎలా? ఏమిటి ఆ ఉదాహరణ అంటే ముక్త పురుషుడికి లీలా విభూతి అనుసంధానం బోలే ఇరే. ముక్త పురుషుడు లీలా విభూతిని అనుసంధానం చేస్తున్నట్టుగా. అదేమిటండి, అక్కడికి వెళ్ళినటువంటి ముక్త పురుషుడు లీలా విభూతిని అనుసంధానం చేసుకుంటాడా? అదిలో కానీ అక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తోంది? నోపజనం స్మరణ్యదం శరీరం ఎన్నా నిర్కచ్చేరే. నోపజనం స్మరణ్యదం శరీరం అని ఇక్కడి నుంచి ఈ దేహాన్ని విడిచిపెట్టి అర్చిరాజ మార్గం ద్వారా పరమపదానికి చేరినటువంటి ముక్త పురుషుడు ఈ శరీరాన్ని స్మరించడు అని చెప్తున్నాయి కదా శాస్త్రాలు. అలా చెప్పినప్పటికీ కూడా ముక్త పురుషుడికి లీలా విభూతి తదీయత్వ ఆకారత్తారే ఉద్దేశ్యం ఆగానిన్నదిరే. అంటే తను విడిచిపెట్టినటువంటి శరీరం భావించడు. నోపజనం స్మరణ్యదం శరీరం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి జీవుడు ఈ శరీరాన్ని అయితే తలుచుకోడు కానీ ఈ లీలా విభూతి మాత్రం ఆయనకి ఉద్దేశమే ముక్త పురుషుడికి. ఎంచేత ఇది కూడా పరమాత్మదే కనుక, పరమాత్మకి చెందినదే కనుక. అలానే ఇక్కడ ఆడవాళ్ళకు కూడా ఇది కూడా ఈ విరుద్ధ విభూతికత్వం కూడా పరమాత్మదే కనుక ఆడవాళ్ళకు కూడా పొందదగినటువంటిదే, తెలుసుకోదగినటువంటిదే అని ఇవర్కుం అప్పటి ముక్తరోడొక్క తదీయత్వ ఆకారం వజియా ఆకారాంతర స్మృతి ఇల్లాదపడి. అదో తదీయత్వ ఆకారం వజయ. అలానే ఆడవాళ్ళు ఇప్పుడు దీన్ని అనుభవిస్తున్నారంటే తదీయత్వ ఆకారం వజయ, ఆయనది అనేటువంటి బుద్ధితో తప్ప ఆకారాంతర స్మృతి ఇల్లాదపడి ఇంకొక భావంతో అనుభవించేటువంటి వారు కాదు. ఇంగే ఇరుక్కచ్చేదే. ఇక్కడ ఉండగానే మయర్వు అరుత్తు కొడుతాన్. అంత జ్ఞానం ఏమిటంటే ఇక్కడ ఉండగానే ఆడవాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపచేశారు కదా స్వామి. స్వసంబంధత్తాలే పార్తపోదు కాల్వాంగి అల్లదు నిర్కవన్నాదపడి త్యాజ్యమాయి తోత్తుం. స్వసంబంధత్తాలే అంటే ఆడవాళ్ళు తనదైనటువంటి సంబంధంతో చూసేటప్పుడు అంటే సంబంధత్తాలే పార్తపోదు. ఆడవాళ్ళు తమ యొక్క సంబంధంతో చూసేటప్పుడు కాల్వాంగి అల్లదు నిర్కవన్నాదపడి, కాలు వెనక్కి తీసుకుంటే తప్ప నిర్కవన్నాదపడి త్యాజ్యమాయి తోత్తుం. అంటే ఏమిటిది? భగవంతుడిది ఈ లీల. ఇది ఎందుకు ఉద్దేశ్యంగా ఉన్నది ఆడవాళ్ళకి ఇప్పుడు అంటే ఇది భగవంతుడికి చెందినటువంటిది కనుక. అలా కాకుండా ఆడవాళ్ళ యొక్క సంబంధంతో చూస్తే ఈ లీలా విభూతిలోంచి ముందు ఇందులోంచి వెళ్ళిపోవాలి. కాలు వెనక్కి తీసుకుంటే తప్ప నిలవలేనటువంటి స్థితి కలుగుతుంది. అంటే లీలా విభూతిలో ఉండటానికి ఇష్టపడరు కదా ఆళ్వారు. ఎప్పుడు పరంపదం వెళ్దామా అని భావించేట్లుగా ఉంటారు ఆళ్వారు. ఎందుకని?
తన యొక్క స్వరూపాన్ని పట్టి చూస్తే ఈ లీలా విభూతి తనకి ఉండదగినటువంటి స్థానం కాదు. తన యొక్క స్వస్థానం పరమాత్మ వేయించేసి ఉన్నటువంటి శ్రీవైకుంఠం అనే భావన కలిగినప్పుడు ఈ లీలా విభూతి విడిచిపెట్టదగినటువంటిది. కానీ అలా కాకుండా ఈ లీలా విభూతి అనేటువంటిది తదీయత్వ ఆకారత్తాలే, పరమాత్మకే చెందినది అనేటువంటి భావన కలిగితే అప్పుడు ఇది కూడా కోరుకోదగినటువంటిదిగానే ఉంటుంది. అదే స్వసంబంధత్తాలే పార్తపోదు కాల్వాంగి అల్లది నిర్కవన్నాద పరిత్యాజ్యమాయి తోత్తుం జ్ఞాన అజ్ఞానం గలుపు పొదువానై విరుపై కజిత్తు. ఎలాంటిది లీలా విభూతిలో ఉంటే జ్ఞానము అజ్ఞానము ఈ రెండింటికి పొదువుగా ఉండేటువంటి ఈ స్థితిని తొలగించి అది కలక్కమిల్లారదే చర్చిలే పోగయ్యలే త్వరిక్క కడవనిరే. ఎందుకు ఈ లీలా విభూతిలో ఉంటే ఎందుకు వెనకడుగు వేస్తాడు, నాకు ఈ లీలా విభూతి సంబంధం వద్దు అంటారు. ఇక్కడ ఉంటే జ్ఞానానికి స్థానం అవుతుంది, ఈ దేహం అజ్ఞానానికి స్థానం అవుతుంది. అందుకనికి ఈ స్థితి నాకొద్దు స్వామి, ఏం కావాలి, కలక్కమిల్లాద దేశత్తిలే పోగయ్యలే, అందుకని ఏ కలతలు లేనటువంటి ఆ పరమపదాన్ని నాకు అనుగ్రహించు అని త్వరపడేటువంటి స్వభావం కలిగిన వారు ఆడవాళ్ళు. అంటే ఇప్పుడు ఎందుకు ఆడవాళ్ళకి ఏదో తాను పెరుమాళను అనుభవించేటప్పుడు ఈ విషయాలను, ఈ విరుద్ధ విభూతికత్వం ఇదంతా ఎందుకు, ఆయనకి ఈ గొడవంతా ఎందుకు అంటే ఇది కూడా సర్వేశ్వరుడికి చెందినదే కనుక. సర్వేశ్వరుడికి చెందినదేది అయినా సరే, రాజుగారి సంపద మొత్తం అది చెరసాలైనా సరే, ఆస్థాన మండపమైనా సరే, ఎలాగా ఆ రాజకుమారుడికి తెలుసుకోదగినటువంటి విషయాలు భోగస్థానాలు, అలానే ఇక్కడ ఆడవాళ్ళకు కూడా సర్వేశ్వరుడికి చెందినటువంటిది లీలా విభూతి అయినా సరే ఉద్దేశ్యమే, నిత్య విభూతి అయినా ఉద్దేశ్యమే అని చెప్తూ పల్వగయ్యం పరంద పెరుమాన్ ఇప్పటి విభూతి ముఖత్తాలే పలపడియాగ విస్తృతనాన అవన్. ఈ రీతిగా విభూతుల ద్వారా పలపడియాగ విస్తృతనానవ అనేక రీతులుగా వ్యాపించినటువంటి స్వామి పరంద పెరుమాన్ ఎన్నయ్య ఆళ్వానే இந்த వ్యాప్తి ఎల్లాం తమ్మై అగప్పడుత్త ఎన్నిరిక్కిరార్. పరంద పెరుమాన్ ఇలా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ స్వామి ఎన్నయ్య ఆళ్వానే నన్ను ఏలుకునేటువంటి వారు. ఎందుకు ఇంద వ్యాప్తి ఎల్లాం, ఎందుకు ఇలా అంతటా వ్యాపించి ఉన్నాడు స్వామి అంటే తమ్మై అగప్పడుత్తా తనని స్వాధీనం పరుచుకోవడం కోసం అని భావిస్తున్నారు ఆళ్వారు. ఒరువనై అగప్పడుత్తనే తారు ఊరై వలయ్యుమా పోలే. ఒరువనై ఎవరైనా ఒక వ్యక్తిని ఒక ఊర్లో ఒక దొంగ ప్రవేశించాడు. ఊర్లో వాళ్ళందరూ కలిసి ఆయన్ని పట్టుకోవాలనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళంతా కూడా ఊరుని మొత్తం చుట్టమట్టినట్లుగా ఊరు చుట్టూ అందరు కాపలా ఉంటారు. ఆ వ్యక్తి ఊర్లోకి ప్రవేశించే మార్గాలన్నింటిలో వీళ్ళు గనక ఇలా కాపలాగా ఉంటే ఆ వ్యక్తి వీళ్ళని దాటుకొని బయటికి వెళ్ళలేడు కదా. అలానే ఇప్పుడు ఆడవాళ్ళని తన వారిగా చేసుకోవాలి, అందుకని అంతటా వ్యాపించి ఉన్నాడు సర్వేశ్వరుడు. అదే ఒరువనై అగప్పడుత్తనేనైతారు ఊరై వలయ్యుమా పోలే. ఒక వ్యక్తిని పట్టుకోవాలనుకున్నటువంటి వాడు ఊరుని మొత్తం చుట్టముట్టినట్టుగా ఆడవాళ్ళని పట్టుకోవటం కోసమని పరంద పెరుమాన్ అంతటా వ్యాపించేటువంటి స్వామి ఎన్నయ్య ఆళ్వానే అని సెల్వం మలుగుప్పుడి తిరువున్నగర్ కండేనే మరుభూమిలే పొయ్యికై కండా పోలే. ఎలా అలాంటి స్వామిని ఎక్కడ సేవించానో తెలుసా, సెల్వం మలుగు కుడి తిరువెన్నగర కండేనే. అలా సంపదతోటి కూడినటువంటి ఆ స్వామిని తిరువెన్నగర్లో చేశాను. ఎలా మరుభూమిలే పొయ్యికై కండా పోలే. అదిగో ఈ లోకంలో ఈ లీలా విభూతి అంటే అలాంటిది మరుభూమి లాంటిది, అంటే ఎడారి భూమి లాంటిది అయినటువంటి ఈ లీలా విభూతిలో ఏం చూసాను, పొయ్యికై కండా పోలే, ఒక చల్లటి నీళ్లు కలిగినటువంటి సరస్సుని చూసినట్టుగా. అదిగో ఈ లీలా విభూతిలో ఈ తిరువెన్నగర్లో స్వామిని నేను సేవించానండి అంటున్నా. సెల్వం మల్గు కుడి మిక్క సంపత్తై ఉడైత్తాన కుడిగడై ఉడైత్తాన తిరువెన్నగర్. గొప్ప సంపదతో కూడినటువంటి కుడిగడై ఉడైత్తాన. అలాంటి స్వామిని నేను ఎక్కడ చూశాను, తిరువెన్నగర్లో. సెల్వం మల్గు కుడి మిక్క సంపత్తై ఉడైత్తాన కుడిగడై ఉడైత్తాన తిరువెన్నగర్.
గొప్ప సంపదతో కూడినటువంటి తిరుమాళిగలు కలిగినటువంటి తిరువెన్నగర్. అంటే గొప్ప సంపదతో కలిగిన తిరుమాళిగలు అంటే తిరుమాళిగల్లో ఉన్నటువంటి వారు. వాళ్ళకున్నటువంటి సంపద ఏమిటయ్యా అంటే భగవత్ కైంకర్యం అనేటువంటి సంపద కలిగినటువంటి వారు. ఎలాంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మణ లక్ష్మి సంపన్న ఎన్నుమా పోలే. లక్ష్మణ లక్ష్మి సంపన్న అంటారు వాల్మీకి మహర్షి ఇళయ పెరుమాళ్ళని. ఏమిటి ఆయనకున్నటువంటి సంపద? అలా ఎప్పుడు కొనియాడాడు వాల్మీకి మహర్షి అంటే, అదిగో సీతారాములతోటి కూడి వనాలకు వెళ్ళినప్పుడు చేతిలో ఒక తట్ట పలుగు పార అన్నట్టుగా వాటిని మోసుకొని వెళ్తూ ఉంటే లక్ష్మణ లక్ష్మి సంపన్న అని కొనియాడతారు వాల్మీకి మహర్షి. ఏమిటి లక్ష్మణుడికి ఉన్నటువంటి సంపద? ఏమిటి? ఇంత రాజ్యాన్ని విడిచిపెట్టేసి 14 సంవత్సరాలు అన్నగారి వెంట అడవిలో ఒక తట్ట, ఒక పలుగు, ఒక పార చేత పట్టుకొని కందమూలాలు తవ్వుకుంటూ ఉండటం అదే సంపద అంటే. కందమూలాలు తవ్వటం దేనికోసం? పరమాత్మకి సమర్పించటం కోసం. అలా 14 సంవత్సరాలు అహం సర్వం కరిష్యామి అని ఆ కైంకర్యాన్ని పొందే భాగ్యాన్ని లభించాడు కదా, అది ఆయనకున్నటువంటి సంపద. అలానే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సెల్వమ్మల్గుకుడి అలాంటి సంపద కలిగినటువంటి వారు. అయితే లక్ష్మణ లక్ష్మి సంపన్న ఎన్నుమా పోలే అని చెప్పినట్టు సంబంధం వత్తిరుక్కచ్చేదే కడక్కచ్చిడంద శ్రీ భరతాజ్వానైపోలన్నికే. భరతుడికి లక్ష్మణ స్వామికి ఇద్దరికి రామచంద్రుడితోటి సంబంధం ఒకటే, సోదర సంబంధం. అయినప్పటికీ ఆ కడక్కచ్చడంద దూరంగా నిలబడినటువంటి భరతాజ్వాను వలే కాకుండా కిట్ట నిన్ను అడిమై చెయ్యం ఇళయ్య పెరుమాళైపోలే సమీపంలోనే ఉండి కైంకర్యం చేయడానికి భాగ్యాన్ని పొందినటువంటి ఇళయ పెరుమాళ వలె తిరువెన్నగర్ కండేనే. ఆ తిరువెన్నగర్ లో నేను ఆయన్ని చూశాను. కాణవేణుం ఎన్ను ఆశయ్యోడే ఇరుందు దేహాంతర ప్రాప్తి పన్ని దేశాంతరత్తిలే పోయి కాంగయ్యన్నికే. కాణం ఆయన్ని దర్శించాలనే ఆశ ఉంటుంది, కానీ అది ఈ నేత్రాలతోటి ఈ దేహంతో దర్శించడానికి వీలు కాకుండా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అదే ఎప్పుడో అర్చరాజ మార్గం ద్వారా శ్రీకైకుంఠానికి వెళ్ళాక మాత్రమే మనకి దర్శించడానికి అవకాశం ఉంటుంది ప్రత్యక్షంగా. కానీ అలాంటి అవసరం లేదు ఈవేళ. పసిత్త విడత్తే సోరు పెరుమాపోలే ఆశై పట్ట విడత్తే అనుభవిక్క పెరుగై. ఎప్పుడు ఆకలైతే, ఇప్పుడు మనకి విజయవాడలో నాకు ఆకలి అయిందనుకోండి, గుంటూరు వెళ్ళి ఆకలి తీర్చుకోవాలంటే ఎలా ఉంటుంది? అలానే లీలా విభూతిలో ఆడవాళ్ళకి ఆశ కలిగింది ఆయన్ని సేవించాలని. ఆళ్వారే మీకు ఇక్కడ కుదరదండి, మీరు శ్రీవైకుంఠానికి వస్తేనే మీకు దర్శనం అన్నారనుకోండి, ఆకలి అయింది లీలా విభూతిలోనా? ఆకలి తీరేది పరమపదంలోనా? అది ఎలా సాధ్యం అండి? ఎప్పుడు ఆకలైతే అప్పుడు కదా ఆహారం తీసుకోవాలి. అదే రీతిగా ఆడవాళ్ళకి ఇప్పుడు ఆయన సేవించాలనే ఆశ కలిగిన వెంటనే ఆ ఆశ ఆకలైన దగ్గరే ఆకలి తీరేటట్లుగా, ఆశ కలిగిన వెంటనే సేవించడానికి వీలయ్యేటట్లుగా ఆశ పట్ట విడత్తే అనుభవిక్క పెరుగాయి. ఎప్పుడైతే ఆడవాళ్ళకి ఆశ కలిగిందో ఆయన్ని సేవించాలని, అదిగో పొందటానికి ఎదురుగా ఉన్నాడే ఆ తిరువెన్నగర్ లో వేయించేసినటువంటి స్వామి ఒప్పు ఇలి అప్పన్. ఆయన సాటి లేని స్వామి, అంటే సమాబ్ధదిక రహితుడు అని చెప్పారు కదా. అలాంటి నాన్ సెన్ను నాన్ అడి నాన్ సెన్ను నాడి నరయూరిల్ కండేన్ ఎన్నుమా పోలే. మన తిరుమంగయ్య ఆళ్వారు కూడా అదే కదా చెప్పారు. ఇప్పుడు ఆళ్వారు ఏం చెప్తున్నారు? ఇక్కడే ఆశ కలిగింది, ఇక్కడే తీరేలాగా మన కంటికి ఎదురుగా తిరువెన్నగర్ లో స్వామి వేయించేసి ఉన్నారు ఒప్పిలి అప్పన్నలు అని చెప్పినట్టుగా మన తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా నాన్ సెన్ను నాడి నేను వెళ్ళి వెతికి నరయూరిల్ కండే ఆ తిరునరయ్యూరులో సేవించానండి ఆ స్వామిని అని చెప్పినట్టుగా వీరు కూడా తిరువెన్నగర్ లో నేను సేవించాను అని చెప్తున్నారు. అయితే అన్ని విశేషణాలు ఆయనవే అని చెప్పే దగ్గర ఇందాక ఏం చెప్పారు? మొదటగా స్వర్గమాయనే, నరకమాయనే, ఏది సుఖమాయనే, దుఃఖమాయనే, విషమాయనే, అమృతమాయనే అని అన్ని విశేషణాలు వేసి స్వామికి చెప్పినప్పుడు ఎక్కడ వేయించేసి ఉంటాడు ఆయన? తిరువెన్నగర్ లో వేయించేసి ఉంటాడు. అది కూడా ఒక విశేషణమే కదా. అదే రీతిగా ఎవరండి వేయించేసింది? పెరుమాన్ అన్నారనుకోండి. పెరుమ్ అంటే పెద్దవాడు గొప్పవాడని. తర్వాత పెరుమాన్ కదా, అక్కడ అకారం వచ్చింది కదా. అకారం అంటే ఏమిటట? స్వామి అక్కడ చెప్తారనమాట. పెరుమాన్ అనే పదంలో పెరుమనే తీసేసినా ఒక అకారం వస్తుంది. ఆ అకార స్వరూపుడైనటువంటి సర్వేశ్వరుడని. అది కూడా ఈ విశేషణాలని ఎవరికి చెందుతాయి అంటే
అకార స్వరూపుడైనటువంటి నారాయణుడే. అకార స్వరూపుడు అంటే రక్షకత్వ భోగ్యత్వాలు కలిగిన అకారం అంటే రక్షణ స్వభావం కలిగినటువంటి వాడు కదా. కాబట్టి ఇదిగో ఏ విషయం తీసుకున్నా కూడా ఏ విశేషణమైనప్పటికీ కూడా ఆయనకే చెందుతాయి. అలా విశేషణాలు లేకుండా ఆయన్ని మనం గ్రహించలేము. ఆయన్ని కాదు, ఏ విషయమైనా ఎవరినైనా మనం గ్రహించాలంటే ఆ వస్తువుకో ఆ పదార్థానికో ఆ వ్యక్తికో కొన్ని విశేషణాలను పట్టే మనం దాన్ని గ్రహిస్తాము. అందుకనే ఆడవాళ్ళు ఇన్ని విశేషణాలు కలిగినటువంటి స్వామి అని చెప్తున్నారు స్వామి గురించి. నల్కొరవం సెల్వు నరగం సువర్గముమాయ్ వెల్పగయుల్ నట్కుం విడముమ్మ ముదముమాయ్ பல்வகையும் பரந்த பெருமான் என்னை ஆழ்வானை செல்வம் மல்குகுடி திருவிண்ணகர் கண்டேனே. இரண்டாம் பாட்டு రెండవ பாசுரம். கண்ண என்பம் துன்பம் கலக்கங்களும் ஏத்தமுமாய் தண்டமும் தன்மையும் தடலும் நிழலுமாய் கண்டுகொள்தற்கு அரிய பெருமான் என்னை ஆழ்வான் ஊர் தென்னிறை புனல் சூழ் திருவெண்ணகர் நன்னகரே. கண்ட இன்ப துன்பం కలకంగళం. కంద ఇన్బం ప్రత్యక్ష సిద్ధాలైనటువంటి ఇన్బ తున్బం. కండ ఇన్బ తున్బం అంటే ప్రత్యక్ష సిద్ధాలైనటువంటి సుఖ దుఃఖాలని, కలకంగళం చేత్తముమాయ్ అంటే సుఖం వల్ల తేట కలిగి ఉండటం, దుఃఖం వల్ల మనోవికారము అంటే ఇష్టము లభించకపోవట చేత కలిగినటువంటి మనోవికారము, అది లభించటం చేత కలిగినటువంటి మనోనైర్మల్యాన్ని విభూతిగా కలిగినటువంటి వాడట చేత్తమాయ్. తండము తన్మయ్యం తజలం నిజలుమాయ్. తండము కోపాన్ని, తన్మయ్యం అనుగ్రహాన్ని, తజలం నిజలుమాయ్ ఉష్ణమైనటువంటి అగ్నిని, నిజలం అంటే చల్లనైనటువంటి నీడని విభూతిగా కలిగినటువంటి వాడు స్వామి. కండుకొల్దర్కు ఆర్య పెరుమాన్ తెలుసుకోవడానికి దుర్లభుడు, పెరుమాన్ సర్వాధికుడు, ఎన్నై ఆళ్వాన్ నన్ను దాసుడిగా చేసుకున్నటువంటి వాడైన సర్వేశ్వరునికి ఆయన వేం చేసి ఉండేటువంటి స్థానం ఏమిటో తెలుసా? తెంతిరై పునల్ సూర్ తిరువన్నగర్ నల్నగర్. నిర్మలమైనటువంటి అహోరాత్ర పుష్కరినట. అలాంటి నిర్మలమైన అలలు కొడుతూ ఉన్నటువంటి జలాలతోటి చుట్టబడినటువంటి తిరువెన్నగరం అనేటువంటి శ్లాఘ్యమైన పట్టణము అంటున్నారు ఆ తిరువెన్నగర్ని. తాత్పర్యం: సుఖ దుఃఖాదులను, కోప అనుగ్రహాదులను విభూతిగా కలిగినటువంటి సర్వేశ్వరుడు నాకు సేవ సాయించడం కోసమని విరజా నదితో సమానమైన నది చేత చుట్టబడినదైన పరమపదంతో సమానమైన తిరువెన్నగర్లు. అంటే పరమపదం ఉన్నదనుకోండి, దాని పక్కనే విరజా నది ఉంటుంది. అలానే ఆ పరమపదం లాంటిదే ఈ తిరువెన్నగర్ కాబట్టి ఆ విరజ లాంటి ఒక నది కూడా ఉన్నదండి ఇక్కడ అని చెబుతున్నారు ఆళ్వార్లు. ఆరాయిరప్పటి కండ ఇన్బం ఉపలభ్యమాన సుఖ దుఃఖ కాలుష్య ప్రసాద నిగ్రహానుగ్రహ శీతోష్ణ అన్యోన్య విరుద్ధ ఉస్వంతరాత్మభూతనాయ్. ఉపలభ్యమాన లభించినటువంటి అంటే సుఖ దుఃఖ కాలుష్య, సుఖ దుఃఖాలు, ఆ సుఖ దుఃఖాల వల్ల దుఃఖం వల్ల కాలుష్యము, సుఖం వల్ల ప్రసాదము, ఆ కాలుష్యం వల్ల నిగ్రహము, ఆ ప్రసాదం వల్ల అనుగ్రహము. ఈ రెండిటి వల్ల శీతోష్ణ అన్యోన్య విరుద్ధ వస్తువు అంతరాత్మ భూతనాయ్. అలా కోపం వల్ల కలిగేటువంటి ఇది అలా తాను కోరుకున్నది లభించకపోవటం చేత అగ్నిలాంటి కోపము, లభించటం వల్ల నీడలాంటి చల్లదనము, ఇవన్నీ కూడా ఆయనవే. అలా భూతనాయ్ దుర్దర్శనాయిరుంద సర్వేశ్వరునై. అలాంటి స్వామిని సేవించడానికి చాలా దుర్లభుడుగా ఉన్నటువంటి వాడు. అలా ఆయనని నాన్ కండాలేకండు అడిమై చెయ్యుంబడి, నేను ఈ నేత్రాలతో సేవించి కైంకర్యం చేసేటట్లుగా పుగుందు అరుడిన తిరునగరి. పుగుందు అరుడిన ఆ స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? వీటన్నింటికి, సుఖ దుఃఖాలకి, ప్రసాద నిగ్రహానుగ్రహాలకి, శీతోష్ణ
మళ్ళా శీతోష్ణ నిజలుకి అన్నిటికీ అంతరాత్మగా ఉన్నటువంటి స్వామి ఆయన్ని ఇప్పుడు నాకు తిరువెన్నగర్లో దర్శనమిస్తూ ఉన్నాడు అని తిరువెన్నగరెన్ను తిరునగరయ్య అనుభవిక్கிறாరు. ఆ తిరునగరిని, అలాంటి స్వామి వేయించేసి ఉన్న తిరువెన్నగర్ని అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వారు ఈ పాసనంలో. పన్నీరాయర్పడి అనంతరం அந்த பிரீத்தி அப்ரீத்தி ரூப சுகதங்களை அனுபந்தித்து வரும் பதார்த்தங்களை விபூதியாக உடையனாய் సజాతీయతయా ద్రష్టుం అశక్యనాన సర్వేశ్వరునికు అసాధారణ దేశం తిరువెన్నగర్ ఎన్గిరారు. ఆ ప్రీతి కాని అప్రీతి రూపంగా ఉండేటువంటి అప్రీతి రూపంగా ఉండేటువంటి సుఖ దుఃఖాలని అనుసరించి వచ్చేటువంటి, అంటే సుఖ దుఃఖాలని ప్రీతి అప్రీతి అనుసరించి వచ్చేటువంటి పదార్థాలని విభూతులుగా కలిగినటువంటి స్వామి సజాతీయతయా ద్రష్టుం అశక్యనాన. ఆయన ఎప్పుడూ విజాతీయుడే, మనకి సజాతీయుడు కాదు. అలా సజాతీయతయా ద్రష్టుం అశక్యనాన, సజాతీయుడుగా సేవించడానికి అశక్తుడైనటువంటి ఆ స్వామికి అసాధారణమైనటువంటి దేశం ఏమిటో తెలుసా? వేయించేసి ఉండే స్థానం తిరువెన్నగర్ అంటున్నారట ఈ పాసురంలో. కండ ఎన్బం తొన్బం కలత్తంగళం లోకదృష్టమాన சுகதுக்கங்களையும் துக்கமடியாக வரும் చిత్త వ్యాకులత్తైகளும் సుఖమడియాగ వరం తెలివిగలుమాయ్. లోకంలో మనకి ప్రత్యక్షంగా కనబడేటువంటివి సుఖ దుఃఖాలు, దుఃఖం కారణంగా వచ్చేటువంటి మనోవైకల్యం అంటే మనసు వ్యాకులత, సుఖం కారణంగా వచ్చేటువంటి కొంచెం తెలివి కలిగి మనసు ప్రశాంతత, ఆ కలక్కమడియాగ వరం కోపం, ఆ కలత వల్ల వచ్చేటువంటిది కోపం, చేత్తమడియాగ వరం ప్రసాదము. అదిగో కొంచెం మనం అనుకున్న పని పూర్తయితే కొంచెం ప్రశాంతంగా ఉంటాం కదా, అదే ప్రసాదము. కోప సమమాన ఔష్ణత్యయుడయ్య అగ్నియం, కోపముతో సమానమైన వేడిని కలిగినటువంటి అగ్ని. ప్రసాద సమానమైన శైత్యత్తయుడయ్య నిజలుమాయ్, ప్రసాదముతో సమమైనటువంటి చల్లదనాన్ని కలిగిన నిజలం నేడా. సజాతీయతయా కాణ అరేనా ఇరుక్కిర సర్వేశ్వరనాయ్. ఆయన ఇలాంటి వీటన్నిటికీ అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని మనం సజాతీయుడిగా సేవించడానికి చాలా దుర్లభుడుగా ఉండేటువంటి వాడు. ఆ స్వామి ఇప్పుడు ఎన్నై అడిమై కొండవన్న యొక్క కైంకర్యాన్ని స్వీకరించినటువంటి వాడు. ఊరు తెళిందుం తిరైకెలపత్తయ్యం ఉడయ్య జలత్తాలే కొండవన్ ఊరు. ఆయన వేంచేసి ఉన్నటువంటి ఊరు ఏమిటో తెలుసా? తెళిందుం తిరైకెలపత్తయ్యం ఉడయ్య జలత్తాలు, తేట కలిగినటువంటి అలలు కొడుతూ ఉండేటువంటి కెరటాలు కలిగినటువంటి జలాలతోటి సూజప్పట్ట చుట్టుకొనబడినటువంటి తిరువెన్నగరాగిర దర్శనీయ నగరం. తిరువెన్నగరం అనేటువంటి అందమైన పట్టణము అంటున్నారు. இரண்டாம் பாட்டு కదా. ஸ்வயத்னத்தாலே ஒருவர்க்கும் காணவண்ணாத பெருமையை உடையனாய் வைத்து என்னை அடிமை கொள்ளுகிறவன் ஊரான తిరువెన్నగర్ సర్వ విలక్షణం ఎన్గిరార్. మన యొక్క ప్రయత్నంతో ఎవ్వరికి దర్శనం ఇవ్వటానికి దర్శించటానికి సాధ్యం కానటువంటి ఆ స్వామిని, అలాంటి గొప్పవాడై ఉండి కూడా నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించినటువంటి ఆ స్వామి వేంచేసి ఉన్నటువంటి ఊరు తిరువెన్నగర్. అది చాలా విలక్షణమైనటువంటి ఊరు అంటున్నారు. కండ ఎన్బం ఐంకరువి కండ ఎన్బం ఎన్ను మాపోలే పరిచ్ఛిన్న సుఖం. ఐంకరువి కండ ఎన్బం, ఈ నేత్రాలతోటి చూసేటువంటి మనకి ఆనందం అది ఎంత ఉంటుంది అంటే పరిచ్ఛిన్న సుఖం. అంటే మన కంటికి ప్రత్యక్షంగా కనబడేటువంటి పదార్థాలతోటి మనం అనుభవించేటువంటి సుఖం అపరిచ్ఛిన్నమా? ఇంత అని చెప్పలేని సుఖాన్ని మనం పొందలేం. ఒక లిమిటెడ్ సుఖాన్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది అది. అలాంటిది ఈ లోకంలో మనకు ఉన్నటువంటి పదార్థాలతోటి మనం పొందగలిగేటువంటి సుఖం. తున్బం అన్నారు దుఃఖం. నామవేద మాత్రమై అత్తోడొత్త దుఃఖం. అంటే సుఖమని దాన్ని అనుకుంటున్నా, మనం అది పొందలేకపోతే దుఃఖము అనుకుంటున్నా. ఈ సుఖానికి దుఃఖానికి పేర్లు మార్పే తప్ప ఆ సుఖానికి దుఃఖానికి పెద్ద తారతమ్యం ఏం లేదండి. అంటే ఇదిగో చూడండి, మన దగ్గర శనగపిండి ఉంది, పంచదార ఉంది, నూనె ఉంది, ఆ యాలుక్కాయలు అన్నీ ఉన్నాయి. స్వీట్ తయారు చేయాలి. అదిగో తయారు చేసేటువంటి స్వీట్ యొక్క రూపం మార్పే తప్ప
దీంట్లో కలిపే పాళ్ళు వేరు, దాంట్లో కలిపే పాళ్ళు వేరు, దీన్ని చేసేటువంటి ప్రాసెస్ వేరు, దాన్ని చేసేటువంటి ప్రాసెస్ వేరే అయినప్పటికీ పదార్థాలు అవే కదా. అంటే ఇదిగో బొంబాయి రవ్వ ఉన్నది, నెయ్యి ఉన్నది, పంచదార ఉంది, మిఠాయి రంగు ఉంది, కేసరి తయారు చేస్తాం. దాంతో ఇంకోటి రూపం మారుతుందే తప్ప దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటే కదా. అలానే శనగపిండితోటి లడ్డూలు చెయ్యొచ్చు, సాదా లడ్డూలు చెయ్యొచ్చు, మైసూరు పాకు చెయ్యొచ్చు, ఇవన్నీ చెయ్యొచ్చు. కానీ అందులో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటే అయినట్టుగా ఇక్కడ సుఖమన్నా దుఃఖమన్నా ఊరికే కొంచెం ఆకారం మారుతుంది తప్ప ఆ సుఖమన్నాదే ఈ దుఃఖానికి సుఖానికి పెద్ద తారతమ్యమేం లేదండి అంటూ కలక్కంగళుక్కుం ఏత్తముమాయ్. ఆ సుఖం వల్లేమో ఏత్తం, దుఃఖం వల్ల కలక్కం. ఇతర విషయంகளினுடைய అలావత్తాల్ వரும் కలక్కము, అవత్తినుடைய అలావత్తాల్ వரும் తేత్తము. ఇతర విషయాలు పొందలేకపోవటం వల్ల వచ్చే కలత, అవి పొందటం వల్ల ఒక ఆనందం, తేత్తం. తంతం దండము తన్మయం, అదిగో తండము, అదే అవి పొందలేకపోతే కోపం, పొందితే ప్రశాంతత. కోపము ప్రసాదము. తజలు నిజలుమాయ్ ఉష్ణత్తై పన్నక్కడవదాన అగ్నియం, శైత్యత్తై పన్నక్కడవదాన నిజలుమాయ్. తజలు నిజలుమాయ్ అంటే అది పొందలేకపోవటం వల్ల వచ్చేటువంటి కోపం అగ్నిలాగా వేడి, శైత్యం పొందటం వల్ల ఆ ప్రశాంతత వల్ల వచ్చే నీడలాంటి చల్లదనం. కండుగొల్దర్కు అరియ పెరుమాన్. ఈ నేత్రాలతోటి చూడటానికి దుర్లభుడైనటువంటి ఆ స్వామి ఇవ ఎల్లా వత్తాலும் அவனுடைய అపరిచ్ఛేద్యத்தை சொல்லித்தாయిత్తు. ఇలా వీటన్నిటి వల్ల మనకేం తెలుస్తుంది? అపరిచ్ఛేద్యుడైనటువంటి వాడు స్వామి మన నేత్రాలతోటి పొందటానికి దర్శించడానికి దుర్లభుడైనటువంటి వాడు అని ఎవరుడయ్యా జ్ఞాన వైసజ్యం ఇరుందపడి అన్నాన్. ఇంగే చిల విశేష ఇవరుడయ జ్ఞాన వైసజ్యం ఇరుందపడి ఎన్నాన్. ఎవరుడయ్యా అంటే ఇక్కడ ఎవరి యొక్క అంటే ఈ చేతనుల యొక్క ఆళ్వార్ల యొక్క ఒక ఇవయల్లా కండుగోలు అయిపోయింది. ఇంగే చిల విశేషణங்களை சொல்ல கண்டு கொண்டற்கரிய பெருமான் என்ன அவனை சொல்லான் ఎన్నారు. అదేమిటండి ఆళ్వార్ల యొక్క జ్ఞాన వైసజ్యం ఒకవైపు ఏమో చిల విశేషణంగళై చొల్ల. ఏం చెప్తున్నారు? అదిగో కోపం ఆయనే, అగ్ని ఆయనే, నీడ ఆయనే, ప్రశాంతత ఆయనే, సుఖమాయనే, దుఃఖమాయనే అని చెబుతున్నారు. మళ్ళా ఏం చెప్తున్నారు? కండుగొల్దర్కు అరియ పెరుమాన్, ఆయన కంటితోటి సేవించడానికి దుర్లభుడు అని చెబుతున్నారు. కీజల శిలవత్తై చొల్ల పల్వగయ్యం పరంద పెరుమాన్ ఎన్నా నిన్నారు. కిందటి పాసంలో కూడా శిలవత్తై చొల్ల కొన్ని విశేషణాలు చెప్పారు కదా. స్వర్గం, నరకం, అమృతం, విషం, సుఖం, శాంతి, ఇవన్నీ ఏదో కొన్ని చెప్పారు కదా. సుఖము శాంతి కాదు, పగ, ప్రశాంతత అని. పల్వగయ్యం పరంద పెరుమాన్ ఎన్నా నిన్నారు. ఇది ఎన్న అనుసంధాన క్రమంతాన్. ఏమిటండి ఒక నిమిషం అన్నీ ఉన్నాయి అంటారు ఆళ్వారు, మరు నిమిషమేమో అసలు ఆయన్ని పొందడానికి మనకు దుర్లభం అంటారు. ఏమిటండి ఈ అనుసంధాన రీతి అంటే ఇవనై ఒజిందది ఒక వస్తువుకు సద్భావం ఇన్నిక్కే ఇరుక్కిరపడిరే. ఎందుకు ఇలా అనుసంధానం చేస్తున్నారు ఆళ్వార్లు అంటే పరమాత్మ లేకుండా ఏ వస్తువుకి కూడా సద్భావం అనేటువంటిది లేదు కనుక. నల్లారం అదే ఏమండి అంతటా పరబ్రహ్మ తత్వమేనా అని చెప్పడానికి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఎవడి జ్ఞానాధికర్కు బ్రహ్మాత్మకమాయతోత్తుమ్ ఎన్నదుకు ఐతిహ్యం. ఆడవాళ్ళు కూడా చాలా జ్ఞానం కలిగినటువంటి వారు కావటం చేత అదే కదా ఎవరుడయ్యా జ్ఞాన వైసజ్యం ఇరుందపడి అన్నా. ఎంత జ్ఞాన వైసజ్యం అండి ఆడవాళ్ళది. ఒక చోట ఉన్నదని చెప్తున్నారు, ఒక చోట లేదని చెప్తున్నారు. ఏమిటి విరుద్ధమైన అనుసంధానం అంటే జ్ఞానాధికులైనటువంటి వాళ్ళకి అంతా పరబ్రహ్మతత్వంలానే కనపడుతుంది కనుక. అలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నల్లారు నంబి శ్రీ సేనాపతి దాసరం కూడా తిరుమలై కుప్పోగా నిற்க. శ్రీ సేనాపతి దాసర దండయిత్తై అడిక్క. నల్లారు అర్ధకామ నిమిత్తమాన ద్వేషం ఇత్తోడి నిక్కే ఇరుక్క. నిర్నిబంధనమాగ ఈశ్వర విభూతి అయిన లివదే ఎన్న వార్తై అయిన నైపదు. నల్లారు అనేటువంటి వారు నంబి సేనాపతి దాసరు అనేటువంటి ఇద్దరు తిరుమల కొండకు వెళ్తూ ఉన్నారు. ఆ నడిచే సమయంలో
ఈ శ్రేణాపతి దాసర్ అనేటువంటి ఆయన ఒక కర్రతోటి అటు నడుస్తూ దారిలో ఉన్నటువంటి ఆ చెట్లని తుప్పలని కర్రతో కొట్టుకుంటూ వెళ్తున్నారట. అప్పుడు ఈ నల్లార్ అనేటువంటి వారు అడుగుతున్నారట, ఏమండి అర్థం విషయంలోనూ కామన్ ఒక వ్యక్తి విషయంలో గొంతుకు ఉరిలాగా అయిపోతే మనకే నిర్బంధాలు అయిపోతాయి. మీకు ఈ కాబట్టి నిన్నిబంధనమాగ ఏ లేదు అని ఈయన వెనకడుగు వేస్తే వీరు పొందుదామనుకున్నటువంటి ఉపాయం ఈయనకే అని అడిగారు కదా అంటూ ఒక వ్యక్తి ఇంకొక ఆయన చూస్తున్నారంటే ఏదో కారణంగానో కానీ అలాంటి ఏ భావము లేదు కాబట్టి ఏ కారణం లేకుండా ఈశ్వర సంబంధమైన ఈ విభూతి ఉపాయం ఎందుకు మీరు సాధిస్తున్నారు అని అడిగారు. ఇది రే అంటే మహానుభావులైనటువంటి వాళ్ళు అది చెట్ట కదా కొమ్మ రాయ రప్ప అవనుకు ఇదేమీ చూడన్నదు అంతటా కలిగిన వారుగా ఆయన ఏమన్నా అందుకనే మరి నిర్బంధం అవుతాయి. అవి పోగునంబి అని ఇక్కడ ఉన్న వెళ్ళాడించడం దొల్లబొమ్మని నిలబడి ఆడవాళ్ళని కలిగినటువంటి వాడు అందరికి అంతర్యామిగా వ్యాపించినటువంటి ఆయన పట్టుకున్నటువంటి ఉపాయం అయితే అలా చెప్పడం వల్ల ఫలిస్తుంది. మనం కనుక ఆయన్ని పొందడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే అవి మనకి నిర్బంధాలే అవుతాయి, ఫలాన్ని కావు అంట. మన యొక్క ప్రయత్నంతో సేవించడానికి ఊరు ఏమిటో తెలుసా, ఆయన వల్ల మనకి వెళ్ళకుండా దగ్గరే ఉండి రక్షించేలాగా నిర్బంధం అవుతుంది. అదే ఎన్ని రకాల అలాంటి తిరువెన్నగరం అనేటువంటి నల్లగర్ విలక్షణమైన నగరం. తెన్నిరై పునల్ సూడు దివ్య నది ఆన విరజై కుప్పోలి ఆన ఆరు ఉండా కప్పెత్తదు. అదిగో శ్రీవైకుంఠానికి పక్కన దివ్యమైనటువంటి నది విరజ ఉన్నది కదా, అలానే ఈ తిరువెన్నగరికి కూడా ఒక నది. అంగు ఇరుక్కిర అవన్ ఇంగే వందు నిన్నాల్ అంగుళ్ళ వయ్యల్లాం ఇంగే ఉండాన తట్టెల్లయ్యే. ఆ శ్రీవైకుంఠంలో ఉన్న ఆయన వచ్చి తిరువెన్నగర్లో వేయించేసి ఉంటే అక్కడ ఉన్నవన్నీ ఇక్కడికి వచ్చాయని చెప్పడంలో ఏముందండి అడ్డు. తిరువెన్నగర్ నన్నగరే ఇవ్వళవిల్ ముఖం కాట్టాదా శ్రీవైకుంఠం ஒரு தேசமாயித்ததோ அவன் விரும்பின விடம் ప్రాప్య భూమియా ఇత్తనయిరే. ఇవ్వళవిల్ ముఖం కాట్టాదా, ఈ సందర్భంలో ముఖం చూపించకుండా ఏ సందర్భంలో ఇదిగో ఎక్కడికి వెళ్ళాలట, మనం 5-7 దాకా వెళ్ళాలట. 5 ఏళ్ళు చెప్పారు కదా, వానమామలై శరణాగతి, ఆ తిరుక్కుడందైలో శరణాగతి, తిరువల్లవాడలో శరణాగతి, కృష్ణావతారంలో శరణాగతి, పక్షుల్ని దూతలుగా పంపటం. ఆ సమయంలో అంతలా వాళ్ళు బాధపడుతున్న ముఖం చూపించకుండా ఉన్నవాడు శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ఆయన. ఇవ్వళవిల్ ముఖం కాట్టాదా శ్రీవైకుంఠము ఒక దేశమాయిత్తదో, అది కూడా ఒక దేశం అవుతుందా? ఇంతలా వాళ్ళు బాధపడుతూ ఉంటే ముఖం చూపించినటువంటి ఆయన వేంచేసి ఉన్న స్థానం అది వైకుంఠం, అదేం పెద్ద దేశం అండి. అక్కడ ఉన్న ఆయన గొప్పతనం ఉంటే ఆ దేశానికి గొప్పతనం వస్తుంది. ఆడవాళ్ళు ఇంతలా బాధపడుతూ ఉంటే ముఖం చూపించకుండా ఉంటే ఏం గొప్పతనం ఆయనకి? అలా కాదు. అవన్ విరుంబిన విడం ప్రాప్య భూమి ఆం ఇత్తనయిరే. ఇప్పుడు ఆయన కోరుకొని ఉన్నటువంటి ఈ స్థానం తిరువెన్నగర్, ఇదే కదా మనకి పొందదగినటువంటి భూమి. అంటే మనకి సమయానికి మనం కోరుకున్నప్పుడు దర్శనం ఇవ్వడానికి తగినట్టుగా అరియనా అన్నట్టుగా నేత్రాలతోటి సేవించడానికి దుర్లభుడైనటువంటి స్వామి
ఇప్పుడు నేత్రాలకు ప్రత్యక్షంగా సేవించేటట్టుగా వేయించేసి ఉన్నటువంటి స్థానం తిరువెన్నగర్. అంతలా విలపిస్తున్నప్పటికీ కూడా ఆ లోకం నుంచి దిగి రాకుండా అక్కడే ఉన్నాడు చూసారా, అది శ్రీవైకుంఠం అండి. ఆ శ్రీవైకుంఠానికి దీనికి పోలికే లేదండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఆయన కోరుకొని వేయించేసినటువంటి స్థానం మనకి కూడా ప్రాప్య భూమే కదా, పొందదగినటువంటి స్థానమే కదా, అదే తిరువెన్నగర్ అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసంలో. కండవెన్బం తున్బం కలకంగళం ఏత్తముమాయ్ தண்டமும் தன்மையும் சகலும் நிகழுமாய் கண்டுகொள் கற்கரிய பெருமான் என்னை ஆழ்வானூர் தென்னிறை புனல் சூழ் திருவெண்ணகர் నన్నగరే. మూడవ పాటు ఇది చాలా చిన్నదేలేండి, కంగారు పడకండి, సరేనా? 5-10 నిమిషాల లోపే అయిపోతుంది, పూర్తవుతుంది. మూడవ పాటు నగరము నాడుగలు ஞானமும் ஊடமுமாய் நிகரில் சூழ் சுடராய் இருளாய் நிலனாய் விசும்பாய் சிகரமாடங்கள் சூழ் திருவெண்ணகர் சேர்ந்த பிரான் புகரகொல் கீர்த்தி அல்லாலில்லை யாவர்க்கும் புண்ணியமே. నగరముం నాడుగలు, నగరముం పట్టణమును, నాడుగలు దేశములను, జ్ఞానము మూఢముమాయ్ జ్ఞానము అజ్ఞానమును విభూతిగా కలవాడైనటువంటి, నిగరిల్ ఒప్పు లేనిదైనటువంటి, సూజు సుడరాయ్ ఇరుళాయ్, సూజ్ అంటే వ్యాపించి ఉన్నటువంటి, సుడరాయ్ ప్రకాశమయ్యి ప్రకాశమును విభూతిగా కలవాడు, ఇరుళాయ్ అంధకారమును విభూతిగా కలిగినటువంటి వాడు, నిలనాయ్ విసుంబాయ్ భూమిని విభూతిగా కలిగినటువంటి వాడు, విసుంబాయ్ ఆకాశాన్ని విభూతిగా కలిగినటువంటి వాడు, శిఖరం మాడంగల్ సూళ్ తిరువెన్నగర్ పర్వత శిఖరాల్లాగా ఉన్నటువంటి గృహాల చేత వ్యాపించి ఉన్న తిరువెన్నగరిలో చేరంద పిరాన్ అమరి వేంచేసి ఉన్నటువంటి వాడు, వేంచేసి ఉన్న సర్వేశ్వరుడి యొక్క పొగరగొల్ కీర్తి అల్లాల్ ఆయన యొక్క ఔజ్వల్యము గల కీర్తి తప్ప యావర్కం పుణ్యం ఎల్లై, ఇంకా మనకి సకల చేతనాలకి కూడా ఉజ్జీవనానికి ఇంకా వేరే కారణమే లేదండి. ఆయన యొక్క కీర్తే మన యొక్క ఉజ్జీవనం అంటున్నారు ఈ పాసురంలో. ప్రతిపదార్థం తాత్పర్యం. జ్ఞాన అజ్ఞానాలని, ప్రకాశ అప్రకాశాలని, భూమి అంతరిక్షాలని విభూతిగా కలిగినటువంటి స్వామి ఇప్పుడు తిరువెన్నగర్లో వేంచేసి ఉన్నాడు. ఆ శ్రీయప్పతి యొక్క గుణానుసంధానమే మనందరికీ కూడా ఉజ్జీవన కారణం అంటున్నారు ఆళ్వారు. ఆరాయిరప్పడి నగరముం నగర జనపద జ్ఞాన అజ్ఞానతమ ప్రకాశ அவனிககன சர்வ நியந்தாவாயிருந்த சிகரமாடங்கள் சூழ் திருவெண்ணகர் சேரந்த பிரானுடைய நிரவதிக காருண்யமல்லது மத்து உஜ்ஜீவன உபாயம் இல்லை என்று தமக்கு உజ్జీవన ఉపాయமாக కారుణ్య గుణத்தை అనుభవిక్கிறாర్. భగవంతుడి యొక్క కారుణ్య గుణాన్ని అనుభవిస్తున్నారట ఆడవాళ్ళు ఇందులో. వీళ్ళు నగరంలో ఉండేటువంటి జనుడు, వీళ్ళు పల్లెటూర్లలో ఉండేటువంటి జనుడు జానపదులు అని, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళని, అజ్ఞానం కలిగినటువంటి వాళ్ళని, ఇది ప్రకాశించేటువంటిదని, ఇది అంధకారమని, ఇది భూమి అని, ఇది ఆకాశమని, ఇలా అన్నింటికీ నగర జనులకు కానీ, జానపదులకు కానీ, జ్ఞానులకు కానీ, అజ్ఞానులకు కానీ, ప్రకాశించే వాటికి కానీ, అంధకారమైనటువంటి అంధకారానికి కానీ, ఆకాశానికి కానీ, భూమికి కానీ అన్నింటినీ నియమించేటువంటి వాడుగా ఉన్న స్వామి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? శిఖర మేడ, పెద్ద పెద్ద శిఖరాలు కలిగిన మేడలతోటి చుట్టబడినటువంటి తిరువెన్నగరలో వేంచేసి ఉన్నాడు స్వామి. అలాంటి ఆ ఉపకారకుడైనటువంటి ఆ స్వామి యొక్క కరుణ తప్ప ఇంకొక ఉజ్జీవన ఉపాయం మనకి లేదు అని తమకు ఉజ్జీవన ఉపాయమైన కారుణ్య గుణத்தை, భగవంతుడి యొక్క మన యొక్క ఉజ్జీవనానికి కారణమైనటువంటిది ఆయన యొక్క కరుణ, ఆ కారుణ్యాన్ని అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. తన్నీరు ఏర్పడి అనంతరం జ్ఞాన అజ్ఞాన అనుబంధి పదార్థంగళై విభూతియాగవడయ சர்வேஸ்வரனுடைய உஜ்வலமான குணப்பிரதையை வேறு ஒருவர்க்கும் உத்தாரகம் இல்லை என்கிறார். జ్ఞానము
అజ్ఞానంతో కూడుకున్నటువంటి పదార్థాలని విభూతిగా కలిగినటువంటి సర్వేశ్వరుడు యొక్క ఉజ్వలమైన గుణ కీర్తి తప్ప మనకి ఇంకొక ఉత్తారకమే లేదు అంటున్నారు. విశేషజ్ఞ ప్రచురమాన నగరము, అవిశేషజ్ఞ ప్రచురమాన నాడు. విశేషజ్ఞులు అధికంగా ఉండేటువంటివి నగరాలు, కొంచెం అజ్ఞానులు అధికంగా ఉండేటువంటి నాడు అంటే జానపద గ్రామాలు అలాంటివి. తత్తదాకార హేతువాన జ్ఞానము మౌగ్ధ్యము మాయ. విశేషజ్ఞులు ఉండేటువంటి అయితే వాళ్ళకేమో జ్ఞానం, అవిశేషజ్ఞులు అంటే వాళ్ళకి మౌగ్ధ్యం అజ్ఞానం. అందజ్ఞాన అజ్ఞాన సామ్యத்தை ఉడైతాయి. అదిగో ఆ జ్ఞాన అజ్ఞానాలతోటి సామ్యాన్ని కలిగినటువంటి వాడై ఒప్పు ఇన్నియే పరంద ప్రకాశము సదా విధమాన ఇరుడుమాయే. సాటి లేకుండా విస్తరించేటువంటి ప్రకాశం, అదే విధమైనటువంటి అంధకారం, ఇరుளுకు స్థానమాన భూమి, ప్రకాశ స్థానమాన ఆకాశం. ఇరుಳು తరు మాజ్ఞాలం అంటారు కదా, ఆ చీకటికి స్థానమైనటువంటిది భూమి, ప్రకాశానికి స్థానమైనటువంటిది ఆకాశం. అలాంటి చీకటికి స్థానమైనటువంటి వాడుగా ఉంటాడు, ఆకాశానికి అదే ప్రకాశానికి స్థానంగా ఉండేటువంటి ఆ స్వామి ఎక్కడ ఏం చేసి ఉన్నాడు ఇప్పుడు? శిఖరంగళైవడైత్తానమాడంగల్ సోడంద తిరువెన్నగరడే. పెద్ద పెద్ద శిఖరాలతో కూడిన మేడల చేత చుట్టబడే తిరువెన్నగరలో పొరుంది వర్తిక్కిర సర్వేశ్వరనుడయ ఔజ్వల్యత్తైవడైత్తాన గుణప్రదయ్యొజయ సర్వర్కుం ఉజ్జీవన హేతువాన సుకృతం ఎల్లై. అలాంటి స్వామి స్థిరంగా వేంచేసి ఉండేటువంటి సర్వేశ్వరుక ఆ ప్రకాశము తప్ప, ఆ కీర్తి తప్ప మనకి ఉజ్జీవన హేతువు ఇంకొకటి లేదు అంటున్నారు. నగరం తిరువెన్నగరప్పనుடைய కళ్యాణ గుణంగళైయొజ వేరు ఒరువర్కుం ఉత్తారకం ఎల్లై ఎన్గిరారు. ఈడు వ్యాఖ్యానం. తిరువెన్నగరలో వేంచేసిన ఆ అప్పను స్వామి యొక్క కళ్యాణ గుణాలు తప్ప మనకి వేరొక ఉత్తారకమే లేదు. நகரம் நாடுகளும் போக பிரதானராய் சுகத்திருக்கும் நகரத்திலுள்ளார். కర్షకరాయి కొండు దేహయాత్రై పోక్కిరుక్కుం నాటిల్ ఉల్లారు. భోగాన్నే ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు, సుఖంగా ఉండేటువంటి వాడు నగరంలో ఉండేటువంటి వాళ్ళు. కర్షకులు వ్యవసాయదారులై కృషి చేసుకుంటూ దేహయాత్రని గడుపుకుంటూ జీవించేటువంటి నాటిల్ ఉల్లారు జానపదులు అని అలా చెప్పుకోవచ్చు. లేదా పరిచ్ఛిన్నమాయ వల్లవయ్యం అపరిచ్ఛిన్నమాయ వల్లవయ్యం ఎన్నుమా. పరిచ్ఛిన్నమై అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? పరిచ్ఛిన్నమాయ్ అపరిచ్ఛిన్నమాయ్ అంటే అపరిచ్ఛిన్నమాయ వల్లవయ్యం ఎన్నుమా అంటే ఏమిటి? పరిచ్ఛిన్నమై ఉన్నటువంటివి ఏమిటి? నగరాలు. అపరిచ్ఛిన్నమాయ వల్లవై ఎన్నుమా కాదు. ఒక్క నిమిషం అండి. జ్ఞానము మూడమ్మాయి పరిచ్ఛిన్నమాయి ఉళ్ళవయ్యం అంటే పెద్దవిగా చిన్నవిగా అని చెప్పు. అపరిచ్ఛిన్నం అంటే హద్దు లేనిది అని వస్తుంది కదా, అది కాదు ఇక్కడ. అపరిచ్ఛిన్నమైనటువంటివి ఎన్నుమాం అనవచ్చును. కిందేమి విషయం ఇవ్వలేదు, చూద్దాం దాన్ని. నిన్నారిదే నిల్లా విసుంపయనకు ఇరండు వగయ్యా విరోధం. పరిచ్ఛిన్నమైనటువంటివి అపరిచ్ఛిన్నమైనటువంటివి ఎన్నుమాం అనవచ్చును అన్నారు. పరిచ్ఛిన్నమైనవి అపరిచ్ఛిన్నమైనవి అంటే ఏమిటి అవి అంటే పరిచ్ఛిన్నమైనటువంటివి పల్లెలు, అపరిచ్ఛిన్నమైనటువంటివి పట్టణాలు. ఆ రెండు అదే నగరము నాడు అన్నారు కదా. నగరాలంటే అపరిచ్ఛిన్నం పెద్ద పెద్దవి, పరిచ్ఛిన్నం చిన్న చిన్నవైనటువంటివి గ్రామాలు అని చెప్పుకోవచ్చు. సరే, జ్ఞానము మూఢము మాయ. నగరాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క జ్ఞానం. మూఢం మాయ అంటే ఆ పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క అజ్ఞానం. పదార్థ స్వభావத்தை உள்ளபடி கிரகிக்க கடவதான జ్ఞానముం అత్తై విరుద్ధమాగ ప్రతిపత్తి పన్న కడవదాన అజ్ఞానముం. పదార్థ స్వభావాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించగలిగేటువంటిది జ్ఞానం, దాన్ని విరుద్ధంగా భావించగలిగేటువంటిది అజ్ఞానం. అంటే జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించే స్థితి జ్ఞానము, ఉన్నదాన్ని విరుద్ధంగా భావించి వేరుగా భావిస్తే అది అజ్ఞానము. నెగరిల్ సుడరాయ్ ఇరుళాయ్
நிகரில் சூழ் சொடராய் இருளாய் ఉపమాన రహితమాయి కొండు ఎంగుం వ్యాపిత్తు నిర్కిర తేజస్సాయ్. ఉపమాన రహితమైనటువంటిది, అంతటా వ్యాపించి ఉండేటువంటి తేజస్సు ఆయనే. అదుక్కు ఎదురు తట్టాన అంధకారము, తేజస్సుకి ఎదురు తట్టు పూర్తి వ్యతిరేకము అంధకారము, అది ఆయనే. నెలనాయ్ విసుంబాయ్ రూపవతియాన భూమియం అరూపియాన ఆకాశముమాయ్. రూపవతి అయినటువంటి భూమి, ఏ రూపము లేనటువంటి ఆకాశము ఆయనే. అంటే భూమి ఎలా ఉంది? కఠినయ్యాన భూమియం అచ్చమాన ఆకాశమ్మా ఎన్నుమాం. కఠినమైనటువంటి భూమి ఆయనే. సుకుమారంగా చేతికి మెత్తగా తగిలేటువంటి ఆకాశం, అది ఎలా ఆకాశం అంటే ఇలా విస్తరించి ఉంటుంది, కానీ అది కఠినంగా అయితే కనపడదు, పట్టుకుంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాంటి ఆకాశము ఆయనే. శిఖరం ఇత్యాది అంటే ఇక్కడ మనం చూడవలసింది రెండు విరుద్ధమైన స్వభావాలు. కఠినమైన భూమికి విభూతి ఆయనే, అలానే అచ్చమైనటువంటి ఆకాశానికి ఆయనే విభూతి. ఆకాశాన్ని విభూతిగా కలిగినటువంటి వాడు, అలానే చీకటిని విభూతిగా కలిగినటువంటి వాడు, ప్రకాశాన్ని విభూతిగా కలిగినటువంటి వాడు, జ్ఞానాన్ని విభూతిగా కలిగిన వాడు, అజ్ఞానాన్ని విభూతిగా కలిగిన వాడు. ఇలా అన్ని పూర్తి వ్యతిరేకమైన స్వభావాలన్నమాట. అలా శిఖరమిత్యాది పర్వత శిఖరంగలై కొండు వందు சோழவைத்தா போலே இருக்கிற மாடங்களாலே சோழப்பட்ட திருவிண்ணகரலே పొరుంది నిక్కిర ఉపకారకన్. పర్వత శిఖరాలని తీసుకువచ్చి ఇలా నిలబెట్టారా అన్నట్లుగా ఉన్న పెద్ద పెద్ద మేడలతోటి చుట్టబడినటువంటి తిరువెన్నగర్లో వేంచేసి ఉన్నటువంటి ఉపకారకుడు. புகரகுள் கீர்த்தி அல்லாலில்லை పరమపదத்தில் పుగజం అశుంగి ఆగాదే కిడప్పదు. పరమపదంలో ఆయన యొక్క కీర్తి పెద్దగా ప్రకాశించదటండి. ఎంచేత అంగుళ్ళారిల్ తన్నిల్ కురైందారిల్లయ్యే మమ సాధర్మ్యమాగతా పరమం సామ్యం ఉపైతి. తమ్మయ్యే యొక్క అరుள் సేవరు ఎన్ను తన్నోడు సామ్యాపన్నరాయిరే అంగుళ్ళారు ఇరుప్పదు. ఆయన యొక్క కీర్తి అక్కడ ఎందుకు ప్రకాశించదు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయన లాంటి వాళ్ళే, సమానమైనటువంటి రూపాన్ని సారూప్యాన్ని కలిగినటువంటి వాళ్ళు కదా. మమ సాధర్మ్యం ఆగాత, మనతోటి సమానమైన ధర్మాలు అన్నీ కలిగినటువంటి వాళ్ళని పరమం సామ్యం ఉపైతి అని మనకి ఉపనిషత్తులు చెప్పినట్లుగా తమ్మయ్యే ఒక్కరులు సేవర్, ఆయనలాగే ఉండేటువంటి వాళ్ళంతా కూడా. అందుకని వాళ్ళంతా సామ్యాపన్నులు కనుక అక్కడ ఇంకా ఆయనకున్న గుణాలు ప్రకాశించాలంటే ఆయనకి కృప అనే ఒక గుణం ఉన్నదనుకోండి, ఎవరికైనా కష్టం కలిగితే వాళ్ళ మీద చూపిస్తే అబ్బాయి ఎంత కృప కలిగిన వాడు అని ఆ గుణం ప్రకాశిస్తుంది. లేదా ఆయనకి క్షమ అనే ఒక గుణం ప్రకాశించాలనుకోండి, ఎవరైనా తప్పు చెయ్యాలి, ఆ తప్పుని ఆయన తప్పుగా భావించకుండా క్షమించి వదిలేస్తే ఆయన క్షమాగుణం ప్రకాశిస్తుంది. ఆ పరమపదంలో ఈ గుణాలు ఎలా ప్రకాశిస్తాయి? అందరూ ఆయనతోటి సమానమైన రూపాలు, సమానమైన ధర్మాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు కనుక అక్కడ ఆయన యొక్క గుణాలకి ప్రకాశమే లేదు. కానీ కురైవాడర్కు ముఖం కొడుతాలి రేపు నిరం పెరుగదు. కొరత కలిగినటువంటి వాళ్ళకి ముఖం చూపించినప్పుడు కదా ఆ గుణాలన్నీ కూడా పెద్ద ప్రకాశాన్ని పొందేది. యావర్కం పుణ్యమే మిన్నెడై మడవారిరాయిత్త నమక్కే అన్నికే. యావర్కం అందరినీ కటాక్షించేటువంటి స్వామి ఆయన. ఇది ఎవరు నాలాంటి వాడికి కాదు, ఎలాంటి వారు ఆడవాళ్ళు చెప్పుకుంటున్నారు. మిన్నెడై మడవారి ఇరాయిత్త నమక్కే అన్నికే. మిన్నెడై మడవాళ్ళు అదిగో ఇరాయిత్త అనే విషయంలో నాకు అసలు ఇష్టం లేదయ్యా అని వెనకడుగు వేశారు కదా, అలాంటి నాకు మాత్రమే కాదండి, సర్వర్కం ఉత్తారకం అది వల్లదిల్లై అందరికీ ఉత్తారకం ఆయన తప్ప ఇంకొకటి లేదు. ఆయన యొక్క పొగటి కీర్తి తప్ప. తాం తేడి కొళ్ళుమవ ఎల్లాం పశుత్తు కట్టియాం అత్తనే. మనంతట మనం ఏదో ఉద్ధరింపబడాలి అని ఏదేదో వెతుక్కుంటే అవి మన గొంతుకు ఉరిలాగా అవుతాయి. నిన్నెడయమడ వారి అవన్ వరవే ఎండా ఎన్ను ముడిందొప్పోగ పొక్కదిరే.